డైరెక్టర్ గారు మమ్మల్ని పిల్లలు ఇట్రండి నన్ను చేసింది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము ఫైన్ వన్ డే దే సెట్ బాపు గారి సీత వచ్చిందండి. సో అలాగా నన్ను అంటే నువ్వు ఎలా చూడాలి, కింద నుంచి నువ్వు పైన మాత్రం అంతే తలెత్తకూడదు, అలా అలా నన్ను ట్రైన్ చేశారు. When we work together with the producers or when we work together with the heroes or something like that, the attraction will be there and the love starts and liking starts and then get into the marriages. Any kind of a celebrity, it is a curse. I'm very confident about myself. నేను any angle నా కెమెరాలో నేను చాలా బాగుంటానండి. షరాబీ ఫిల్మ్కి అయితే నేను లిటరలీ ఫ్లైట్లోనే మేకప్ అండ్ ముహూర్తం షాట్. ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఐ వాజ్ లిటరలీ ఇన్ షివరింగ్. ద అబ్యూస్, ద పర్సనల్ అటాక్స్ చేయడం అండ్ లైఫ్ థ్రెట్ నాకు. ఇఫ్ ఐఎమ్ ఇన్ విత్ మై పీపుల్, ఎవరు నా ఫేస్ పైన యాసిడ్ వేస్తారని తెలియదు నాకు. ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అగైన్ టు ఎవ్రీవన్ అనేది. దట్ స్ట్రగుల్ ఉందే, ఆ స్ట్రగుల్ని దట్ వాజ్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. నేనైతే ఒక పెద్ద స్కామ్ అయితే చేయలేను, నేను ఎవరిని చీట్ చేయలేను. నన్ను డిమోడలైజ్ చేయాలంటే జయప్రదని ఏం చేయాలి? మహేష్ అయితే నాకు చాలా ఇష్టం. మహేష్కి మదర్గా చేయాలి తప్పకుండా. 2.0 అది నేను, జయప్రద 2.0. కావాలని ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు శ్రీదేవి వెళ్తుంది అనేవాడు నన్ను. అప్పుడు నేను అనేది అనుకునేదాన్ని, వీడికి శ్రీదేవి తెలీదు, జయప్రద తెలీదు. మా ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ అయితే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చనిపోయారు కూడా కలకటాలో. వీడు రోజు రాత్రులు పొద్దున్న ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వచ్చి మై వైఫ్ అని అరిచేవాడు. అమితాబ్ బచ్చన్ గారు అయితే పాప అలా పట్టుకుని మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఒకసారి. మీరు తీసుకున్న ఒక డెసిషన్ ఐ షుడెంట్ హ్యావ్ టేకెన్ అని అనిపించిన సంఘటన ఏమైనా ఉందా? మై మ్యారేజ్. శ్రీదేవి అంటే శ్రీదేవి గారు ఇప్పుడు లేదు, బట్ ఐ మిస్ హర్ సో మచ్. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత తొందరగా దేవుడు తను తీసుకెళ్ళిపోతాడు. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. దాదాపు 4 దశాబ్దాలకు పైగా 9 భాషల్లో దాదాపు 300 సినిమాల వరకు నటించిన అనుభవం ఇది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ అసలు అంటే అన్ని సినిమాల్లో, అన్ని భాషల్లో, అన్ని ఏళ్ల పాటు నటించిన మగవాళ్ళు ఉన్నారేమో కానీ విమెన్ మాత్రం చాలా తక్కువ, అరుదు. ఎస్పెషలీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 12 ఏళ్లకు కెరియర్ స్టార్ట్ చేసింది అండ్ టుడే షీ స్టిల్ వర్కింగ్. And it is an inspiring story, inspiring journey, and a great amount of motivation to all those who want to get into the industry. I have with me this beautiful, extremely talented and extremely professional Jayapradha garu on my channel, Prema the Journalist. Let's talk to her. Hi, how are you? Namaste, how are you? How are you, ma'am? How is it possible? విమెన్కి షెల్ఫ్ లైఫ్ ఉండదు. విమెన్ కొంతకాలం చేశాక పెళ్ళనో పిల్లలనో ఇంకేదో కారణమో దేనికోసమో మానేస్తారు, మధ్యలో వదిలేస్తారు. అది ఇట్స్ నాట్ అబౌట్ ఇండస్ట్రీ, ఎనీ కెరియర్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఏదో కారణంతో వదిలేస్తారు అన్న ఒక పేరుంది. అలాంటిది మీరు ఇన్నేళ్ల పాటు ఒక్క సంవత్సరం కూడా సినిమా చెయ్యకుండా మీ జర్నీ, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. ఇట్స్ ఆల్ his wish, God's wish, and he's so glad, he's blessed me. I'm a blessed child actually. అంతేనా? అంతే. సో అంటే ఇది నా ఒక్కదాని క్రెడిట్ అనేది నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మై ఇండస్ట్రీ, మై పీపుల్. విచ్ ఎవర్ కార్నర్ ఐ గో, ఇమ్మెన్సివ్ లవ్, అన్కండిషనల్ లవ్ దే హ్యావ్ గివెన్. దానివల్లే నేను
ఇంత లాంగ్ కెరియర్ నా లైఫ్లో రావడం అనేది, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. నాట్ ఈజీ మ్యామ్. అండ్ ఎస్పెషలీ ఎంత విల్ పవర్ ఉండాలి, ఎంత గ్రిట్ ఉండాలి అంటే ఎస్పెషల్లీ ఒక మహిళ జీవితంలో చాలా ఉంటాయి మ్యామ్. ఇట్ ఈస్ ఇమోషనల్ డౌన్స్ ఉంటాయి, ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, సో మెనీ. వీటన్నిటిని అధిగమించి దాటి వీటన్నిటిని ఎదుర్కొంటూ మనం స్టిల్ వి షుడ్ స్టే. అంటే లైఫ్లో ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్స్. అంటే ఇది నాకే అవుతుంది, అవును, అందరికి అవుతుంది అనేది నోబడీ షుడ్ టేక్ ఇట్ ఫర్ దెమ్సెల్ఫ్. అంటే నేనేమంటానంటే, అయ్యో నాకే ఎందుకు ఇలా అయింది అనేది ఆ మోడ్లోకి ఎవ్వరు కూడా రాకూడదు. యూనో, అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో చాలా వరకు వస్తాయి. అండ్ పర్టికులర్లీ ఫర్ ద విమెన్, పర్టికులర్లీ ఫర్ ద లేడీ ఆర్టిస్ట్ అండ్ హూఎవర్ విచ్ ఎవర్ ఫీల్డ్ దే ఆర్. విమెన్ అంటేనే అంటే దే విల్ బి డౌన్ఫాల్, దే విల్ బి రేజింగ్ అండ్ అప్ అండ్ డౌన్స్ అందరి లైఫ్లో కూడా వస్తుంటాయి. కానీ ఆ మొమెంటరీలో ఎస్, మేబీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆ మూమెంట్ మనం ఫీల్ చేస్తాం. కానీ దాన్ని అధిగమించి మన టార్గెట్ని రీచ్ కావాలి అంటే లైఫ్ దేవుడు ఒకటే ఇచ్చాడు మనకి. ఈ లైఫ్లో నేను నా కోసం నేనేం చేసుకున్నా, మనం ఇంకొకరి కోసం మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, మన ప్రజల కోసం మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఐ థింక్ ద గోల్. నా లైఫ్లో ఆ గోల్ తోటే హర్డల్స్ అనేవి నాకు కూడా చాలా వచ్చాయి. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి ఒక కెరీర్ ఓరియంటెడ్ అయిన తర్వాత తెలిసి తెలియని ఏజ్లో రావడం ఇండస్ట్రీకి, దట్టు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చాలా పెద్ద ప్రపంచం అది. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్. సో అలాంటి వండర్ఫుల్ ఇండస్ట్రీలో తెలుసో తెలియకో నేను ఆ టైంలో ఒక సరదాగా వచ్చిన ఒక చిన్న పాప, ఆ పాపని ఇండస్ట్రీ పెంచింది. ప్రజలు నన్ను నమ్మారు. ప్రజల విశ్వాసానికి నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి డైరెక్టర్స్ అండ్ రైటర్స్ నాకు ఆ స్క్రిప్ట్లు ఇచ్చారు. ఆ స్క్రిప్ట్లు ఇవ్వడానికి అంటే నా ఏజ్ అది కాదేమో, కానీ నాకు నడక నేర్పింది నా డైరెక్టర్స్, నాకు నా డైలాగ్స్ చెప్పించింది నా డైరెక్టర్స్, నన్ను నమ్మి నా మీద ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేయడం, లక్కీగా నాకు సక్సెస్ కావడం. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై హీరోస్. ఆ చిన్న వయసులో లెజెండ్స్తో నేను పనిచేయడం అనేది, అంటే వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నెల్లూరులో ఒక చిన్న పొలాల గట్టులో నుంచి ఒక చంద్రమ్మ నడిచి వచ్చింది. అవును, తిలక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎలా మర్చిపోతాను వాళ్ళని. కరెక్ట్. అంటే వాళ్ళు నాకు దేవుళ్ళు. అలాగే కొంచెం నాకు తెలిసి తెలియని వయసు నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నన్ను హీరోయిన్ చేశారు. కృష్ణ గారితో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, దట్ ఈస్ మై ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ యాజ్ హీరోయిన్. సో అలాంటి క్యారెక్టర్స్ని బాపు గారు సృష్టించి సీతా కళ్యాణం చేశాడు ఆయన. అంటే సీత అంటే ఎలా ఉంటుంది అనేది, అంటే మనం దేవుడిగా చూసాం కానీ దేవిగా చూసాం, అమ్మగా చూసాం. కానీ ఆ తల్లి క్యారెక్టర్ని చేయడానికి, సీతమ్మ తల్లిగా నేను చేయడానికి నాకు ఎంత ఆ బాపు గారు ఇచ్చిన ట్రైనింగ్, అంటే ఆయన ఆ ఫ్రేమ్స్ పెట్టినప్పుడు నాతో ఆయన ఎలా చేయించారు, అవన్నీ కూడా నేను మర్చిపోలేను. అంటే దే ఆర్ ఆల్ మై లైక్ విశ్వనాథ్ గారు, దాసరి గారు, వీళ్ళందరూ, మన రాఘవేంద్రరావు గారు, అందరూ కూడా మమ్మల్ని ఏంటంటే మమ్మల్ని ఒక చిన్న బేబీస్ లాగా చూసేవారు. అండ్ దే ట్రైన్డ్ అస్. వీఆర్ లైక్ వాటర్. అంటే ఏ వెసల్లోకి మమ్మల్ని పోసినా ఆ వెసల్ షేప్ తీసుకునేటువంటి ఆ కెపాసిటీని మాకు అందజేశారు. అట్ ద సేమ్ టైమ్ డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అవన్నీ పాటిస్తూ ఇంత దాకా రావటం అన్నది, అంటే మీలో ఎంత కమిట్మెంట్, గ్రిట్, ఫోకస్ ఉంటే, డిసిప్లిన్ ఉంటే అవన్నీ చేస్తారు మ్యామ్. అయితే మ్యామ్ ఒక విషయం చెప్పండి. నేను యాక్చువల్గా మీ ఫిల్మోగ్రఫీ చూస్తూ యాక్చువల్గా ఐ వాజ్ లైక్ కొన్ని చోట్ల ఇట్లా ఆగిపోయి స్టక్ అయిపోయి వాట్ అని ఎన్నిసార్లు ఆశ్చర్యపోయానంటే, అందులో కొన్ని సంఘటనలు నేను మీకు అన్నీ తెలుసు, బట్ నాకు గుర్తు చేయాలనిపిస్తుంది ఈ సందర్భంలో. ఒకటేంటంటే, మీ లైఫ్లో క్రూషియల్ ఫేజెస్ ఆఫ్ యువర్ లైఫ్లో కే అన్న లెటర్తో మీకు చాలా వెరీ అవినాభావ సంబంధం ఉంది. ఆ లెటర్తోనే మీరు ఈరోజు ఎన్ని మైల్ స్టోన్స్ దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. అదేంటో మీకు తెలుసా? అంటే కేబీ తిలక్ గారు
ఆయన మళ్ళీ లాంచ్ చేశారు. దెన్ కె విశ్వనాథ్ గారు, అవును, ఓకే, కె రాఘవేంద్రరావు గారు, ఆ, కృష్ణ గారు, కె బాలచందర్ గారు. ఆ, ఐ డోంట్ నో, అంటే ఏదో అంటారు చూడండి, సమ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మనల్ని ఒక్కోసారి మనం ఎక్కడున్నామో ఆ స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి తీసుకెళ్ళడానికి ఎంతో మంది దోహదపడుతుంటారు కదా మీ జర్నీలో. అవును. ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ రియలీ, దే ఆర్ ద అకాడమీ, ద ఇన్స్టిట్యూషన్స్. మీ కెరియర్ స్టార్ట్ అయిన ఇయర్లోనే ఒక సీతా కళ్యాణ్, అది ఒక రకమైన జాన్రా. అవును, అదే టైంలో అంతులేని కథ, అది వేరే జాన్రా. అదే టైంలో ఒకటి కె బాలచంద్ర గారు, ఒకటి బాపు గారు, ఒకటి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి సినిమా సిరి సిరి మువ్వ. సిరి సిరి మువ్వ. ఒక చిన్న పిల్ల, కనీసం పట్టుమని 14 ఏళ్ళు కూడా లేవు, 14-15 ఏళ్ళు, అండ్ ఇంత బరువైన పాత్రలు, దేనికి దానికి డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ జాన్రా, అండ్ త్రూ అవుట్ ద సినిమా మీది క్రూషియల్ రోల్, మీదే మెయిన్ పాత్ర. యాజ్ యూ సెడ్, ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్, అంటే అది ఎలా చేశాను అనేది నాకైతే తెలియదు, కానీ బికాజ్ ఆ టైంలో డైమండ్ జూబ్లీ అన్నా సిల్వర్ జూబ్లీ అంటే అది 100 days అంటే అది చాలా పెద్ద గొప్ప. సో కానీ ఆ టైంలో నాకు అది ఇంత పెద్ద సక్సెస్ అనేది ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఓహో, ఇంత పెద్ద సక్సెస్ ఇవన్నీ ఆ టైంలో తెలిసేది కాదు, తెలియదు. వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ వాట్ ఈస్ జూబ్లీ, వాట్ ఈస్. సో ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు డైరెక్టర్స్ మమ్మల్ని రియల్ లొకేషన్స్కి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు సిరిసిరి మూవ ఉంది, సిరిసిరి మూవలో ఒక మూగ అమ్మాయి, ఒక చెవిటి అమ్మాయి, విచ్ షీ కాంట్ అండర్స్టాండ్ ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్, ఓన్లీ తనకి ప్రకృతి మాత్రమే తెలుసు. ఆ ప్రకృతిలో ఉన్న పక్షులు మాట్లాడే చిలకలు, ఆ భాష మాత్రమే తను తెలియగలదు. అలాంటి స్పాట్లో నన్ను, అంటే నేను ఏది చెప్పినా నాకు మీ ప్రేమ గారికి అర్థం కావాలి అంటే ఎలా, అప్పుడు నన్ను డెఫ్ అండ్ డమ్ స్కూల్స్కి తీసుకెళ్ళేవారు, అండ్ వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఆ టైం మనం ప్రతి క్యారెక్టర్కి అడాప్ట్ చేయాలి, ఆ ప్రతి క్యారెక్టర్లోనూ మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అది చూసి వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ సౌండ్స్ పర్టికులర్లీ ఎట్లా అనేది చేసిన ట్రైనింగ్ అయ్యి దెన్ వీ యూస్ టు కమ్. బట్ ఆ టైంలోనే యాజ్ యూ సెడ్, ఐ హ్యావ్ అనదర్ జోనర్ ఆఫ్ అంతులేని కథ, ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఐ థింక్ రజనీ గారి ఇమోషనల్ ట్రామాటిక్ ఫిల్మ్, అది ఫిల్మ్, అండ్ వెరీ కమాండబుల్. సో వెరీ టెర్రర్. ఇంట్లోకి వస్తే చిన్న పాప, నా బ్రదర్ కూతురు అనమాట, అది స్లేట్ పైన రాస్తుంటుంది, పలక పైన రాక్షసి అని. అది హీరోయిన్ ఇంట్రడక్షన్. అవును, గుర్తుంది నాకు. ఎంత అద్భుతం అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అంటే ఆ సాక్రిఫైస్, ఎంత గొప్ప సాక్రిఫైస్ అంటే అంతా కూడా తన కుటుంబానికి సాక్రిఫైస్ చేసి ఫైనలీ షీ లెఫ్ట్స్ అలోన్ అండ్ షీఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బస్. అది చేయడానికి ఎంత గట్స్ ఉండాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తే నాకు బాలచంద్ర గారి ట్రైనింగ్ వల్ల 100% ఐ కుడ్ డూ ఇట్. 100% మ్యామ్. మీ డైరెక్టర్స్ మీ మీద పెట్టిన నమ్మకం ఒకటైతే, మీరు వాళ్ళ మీద చూపించిన కమిట్మెంట్ ఇంకోటి. అంటే నమ్మకం పెట్టుకోవచ్చు కూడా. రాఘవేంద్ర అంటే ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారితో పనిచేయాలి. నెక్స్ట్ ఇయరే కదా యమగోళ ఒకటి, ఇంకోటి రిలీజ్ అయింది అదే ఇయర్, అడవి రాముడు. ఎస్. చిన్నప్పుడు నేను ఐ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్. నేను, నా బ్రదర్ రాజా అండ్ ఆల్ వీ యూస్ టు సీ హిమ్. అంటే ఒక ఫ్యాన్గా చిన్న పాపలు ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి, ఆయన ఇంటికి వెళ్ళడం అనేది, ఆయన ఇంటికి చెన్నై హౌస్లో వెళ్ళేవాళ్ళం అనమాట సమ్మర్లో. అండ్ వన్ ఫైన్ డే ఐ వాజ్ లైక్ హిజ్ హీరోయిన్, ద సేమ్ పర్సన్. వన్ డే ఐ హ్యావ్ సీన్ హిమ్ యాజ్ అ లీడర్. సో అలా నేను ఆయన 3 stagesలో నేను కలవడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం ఎంత లెజెండ్తో నేను అడవిరాముడు పనిచేయడం అంటే ఆ ధైర్యాన్ని, దమ్ముని ఇచ్చింది మా రాఘవేంద్రరావు గారు. అంటే డైరెక్టర్ గారు మమ్మల్ని, పిల్లలు ఇటు రండి, నన్ను పిల్లలు రండి. సో అలా అంటే ఆయన ఒక చిన్న పాపల్ని ఎలా హౌ దే కేర్ అన్నట్టుగా ఆయన అంత పెద్ద సినిమాని తీసి పెద్ద హిట్, అండ్ ఐ బికమ్ వన్ ఫైన్ డే సూపర్ స్టార్ అయిపోయింది. వన్ డే అది ఒక డ్రీమ్. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అంత పెద్ద డ్రీమ్ చేయగలరా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ ఒక కళలాగా అనిపిస్తుంది. నిజమే. మర్చిపోకూడదు నేను ఎప్పుడు కూడా.
ప్రభాకర్ రెడ్డి గారిని. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన బ్యానర్ ఫిలిం నేమ్ తీసుకొచ్చి నన్ను లలితారాణి నుంచి జయప్రదగా మార్చడం. ఆ పిక్చర్ అంటే ఆ యొక్క ఆ న్యూమరాలజీ మస్ట్ హావ్ సీన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఎప్పుడైతే నన్ను జయప్రదగా మార్చారో ఇంకా అంతకంటే ఎవరు నేను మళ్ళీ ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళాలి అనేది ఎప్పుడు లేదు. సో అసలు కేబీ తిలక్ గారు మిమ్మల్ని ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? అంటే ఏ సందర్భంలో, ఎక్కడ? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్కి ఇప్పుడు యాజ్ నేను ఒక స్పెషల్ గెస్ట్గా వెళ్తాను. ఓకే. సో అక్కడ మనకి యాన్యువల్ ఫంక్షన్స్లో ఆ పిల్లలే మనకి అవును వెల్కమ్ చేస్తారు, సాంగ్స్ పాడతారు అన్నీ. సో అలా నేను కూడా వీళ్ళు ఐ థింక్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్ వెన్ దే హ్యావ్ కమ్ అండ్ ఓకే వాళ్ళు వాచ్ చేస్తున్నారు అని. ఆ రోజు నేను మూడ్లోనే లేను చేయడానికి. అండ్ ఐ వాజ్ ఇన్ మై యూనిఫామ్. ఓకే. సో నా హెడ్ మాస్టర్స్ వచ్చి ఆమె అన్నారు, జయ లలిత నువ్వు చేయాలి, ఎక్కడే పర్వాలేదు అంటే నా దగ్గర డ్రెస్ కూడా లేదు మేడం, నేను ఐఎమ్ నాట్ రెడీ కదా అంటే, నో 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 యు డూ ఇట్. అప్పుడు అదిగో అల్లదిగో సాంగ్ చేశారు ఆ డ్రెస్ లో, యూనిఫామ్ లో. ఓకే. అదిగో అల్లదిగో శ్రీహరివాసము ఆ సాంగ్. సో అది చూసిన తర్వాత దెన్ దే కాంటాక్టెడ్ మై ఫాదర్. సో ఫాదర్ వాజ్ ఎ ఫైనాన్షియల్, ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఫైనాన్షియల్గా ఉన్నాడు కదా, ఆయన కాంటాక్ట్ చేస్తే షీస్ టూ స్మాల్, హౌ టు ఆస్క్ అండ్ హౌ టు స్టార్ట్ అనేది మా మదర్ కొంచెం డెలిమాలో ఉండేది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అంటే మేము సమ్మర్ హాలిడేస్లో ఉన్నాయి కదా, సో అంటే ఫుల్ ఫిల్మ్ కాదు, సాంగ్లో సాంగ్. ఓకే. అంటే ప్రభా మెయిన్ ఆమె హీరోయిన్, ఆమె ఒక జంకుల పాట పాడతారు, చిన్నారి చంద్రమ్మ అని. ఆ పాటలో చంద్రమ్మ నేను. ఓకే. ఓన్లీ 3 minute సాంగ్. సో ఐ వాజ్ నాట్ సీరియస్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్. అంటే అది కూడా తెలీదు. నడిచిరమ్మన్నారు, వచ్చాము, గుడ్డ పట్టుకుని నడవాలన్నారు, నడిచాము, అలా. ద కాన్సిక్వెన్సెస్ ఐ రియలీ డోంట్ నో అబౌట్ దట్. అంత చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? భయం ఉండిందా, నర్వస్నెస్ ఉండిందా, ఒక తెలియనితనం ఉండిందా? అంటే ఇప్పుడు ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టు వన్ పర్టికులర్ ఇయర్లో 3 different జానరా సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు అంతులేని కథలో ఆ క్యారెక్టరు ఒక ఇంటి బాధ్యత మోసే ఒక క్యారెక్టర్. అంటే ఆ మహిళకి ఎంతో మెచ్యూరిటీ ఉండాలి, ఒక కోపము, ఒక ఆవేశము, ఒక చికాకు, ఇవన్నీ. యు ఆర్ సో యంగ్, యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఆర్ దోస్ ఇమోషన్స్ అబౌట్. అంటే మీకు అసలు తెలియదు కదా ఆ ఇమోషన్ అంటే ఏంటో కూడా తెలియని ఒక వయసు. అండ్ ఒక సీతా కళ్యాణంలో ఒక రాముడి భార్యలాగా మొత్తం ఒక పెళ్లి తంతు, ఆ పెళ్లి తంతు అంతా మీరు యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ సిరి సిరి మవ్వలో అసలు డిఫరెంట్ క్యారెక్టర్. ఐ నో మీరు వర్క్షాప్స్ చేసి ఉంటారు, బట్ అయినా కూడా అంత చిన్న వయసులో ఇలాంటి పాత్రలు మీకు సింక్ ఇన్ అవ్వటానికి వాట్ వాజ్ యువర్ ఇమోషనల్ స్టేటస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? మీకు ఏమైనా గుర్తుందా అసలు? యాజ్ యూ సెడ్, సీతా కళ్యాణం పర్టికులర్లీ, సీతా కళ్యాణం నేను మేకప్ అది వేసుకునేటప్పుడు అంటే నేను కర్ణాటక నేర్చుకున్నది. సో నేను తెలుసో తెలియకో సీతా కళ్యాణం పాట ఉంది కదా, సీతా కళ్యాణం వైభోగమే, అది నేను ప్రతి కర్ణాటక పోటీ పాటలు ఉంటాయి కదా, ఆ కాన్సర్ట్స్కి వెళ్ళేదాన్ని నేను నా బ్రదర్. అంటే తెలుసో తెలియకో అంత పెద్ద పండితుల మధ్యలో కూర్చుని మేము కూడా పాడేస్తుండేవాళ్ళం. సో ఇంత పాపల వాళ్ళు వచ్చారు, ఇంత బాగా పాడుతున్నారని వాళ్ళు మాకు గిఫ్ట్లు అవి ఇచ్చేవారు. బట్ ఐ హ్యావ్ ఏ గ్రేట్ స్ట్రాంగ్ ఫీలింగ్, నేను ఎప్పుడైనా సరే ఇలాంటి క్యారెక్టర్ నాకు చెయ్యాలి అనేది అనిపించేది. కానీ అంటే ఎలా చేయాలి, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ స్టేజ్ షో ఆర్ ఎనీథింగ్. కానీ ఎందుకో తెలియదు అలా అనిపించేది. డ్రామా మట్ల అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎవరైనా చేస్తున్నారు అంటే, ఓహో ఇలాంటివి చేసినప్పుడు, రామాయణం నాటక డాన్స్ డ్రామాస్ చేసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ దట్ నన్ను కూడా తీసుకోవచ్చు కదా వాళ్ళు అనుకునేదాన్ని. ఓకే, అలా. అండ్ ద ఫైన్ వన్ డే దే సెడ్ సీత, బాపు గారి సీత వచ్చిందని. సో ఆయన నన్ను ఎలా ప్రిపేర్ చేసేవారంటే, హీస్ ఎ గ్రేట్ డ్రాయింగ్ పెయింటర్. కాబట్టి ఆయన ఫ్రేమ్ పెట్టే ముందు ఫ్రేమ్లో ఆయన స్కెచ్ చేసేవారు. ఆ స్కెచ్ చేసి కూర్చోబెట్టేవారు నన్ను.
కూర్చోపెట్టి నా ఆ, ఎలా అయితే ఆయన షార్ట్ తీయాలనుకుంటున్నాడో, క్లోజప్ అయితే క్లోజప్, లేకపోతే లాంగ్ షార్ట్, మిస్ షార్ట్, వాట్ ఎవర్ హీ యూస్ టు టెల్ మీ. అంటే అమ్మ ఇగో చూడు ఇట్లా ఉండాలి, నువ్వు ఇలా నుంచోవాలి, అంటే ఆ వేయిల్ దగ్గర నుంచి అన్నీ ఆయన సర్దేవాడు అనమాట. సో అలాగా నన్ను, అంటే నువ్వు ఎలా చూడాలి, కింద నుంచి నువ్వు పైన మాత్రం అంతే తలెత్తకూడదు, అలా అలా నన్ను ట్రైన్ చేశారు. కొన్ని రోజులు సీతాకళ్యాణ్ అయిన తర్వాత కూడా ఐ ఆల్వేస్ యూస్ టు లుక్, అంటే ఇట్లాగే లుక్ చూసేదాన్ని ఇట్లా. సో మిగతా డైరెక్టర్స్ వచ్చి అమ్మా సీతాకళ్యాణ్ అయిపోయింది నువ్వు మర్చిపో అలా. సో అంటే క్యారెక్టర్స్ ఎంతవరకు మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దానికి ఒక రీజన్. దెన్ అంతులేని కథకి అసలు అంటే ఈ పాప చాలా సన్నగా ఉంది, ఎలా ఎలా సూట్ అవుతుంది అది ఇది అని అనుకున్నారు. బట్ బాలచంద్ర గారు నో ఐ వాంట్ ఓన్లీ జయ. అసలు హౌ డిడ్ యూ సీ దట్ క్యారెక్టర్ ఇన్ యూ? అదే అసలు ఆమె ఎంత ఒక వెరీ మెచ్యూర్డ్, ఒక 30 ఏళ్ల యువతి. అవును. అంటే ఆమెకు పెళ్లి కాకుండా, పెళ్లి చేసుకోకుండా ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ, ముందు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు, ఇక ఆమె షీజ్ లైక్ ఒక సాక్రిఫిషియల్ ల్యాంబ్. అంతే. అసలు అంటే నాకు సుజాత గారి ఫిల్మ్ ఆమె ఫస్ట్ అవళ్ళెవరో తొడర్ కథ చూపించారు, నాకు చాలా బాగా నచ్చింది. ఐ హ్యావ్ నో ఐడియా నేను అలా చేయగలనా అనేది, బట్ ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్, నాకు నా డైరెక్టర్ చెప్పగలరు, ఆయన నా చేత చేయించగలరు అనేది. సో అండ్ అట్ ద సేమ్ టైం నాతోటి మన కమల్ హాసన్ గారు, అలాగే రజనీ కూడా. రజనీ నాకు ఎల్డర్ బ్రదర్, సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేసేవారు. మేము ముగ్గురము ఒకే స్టైల్లో ఒకేసారి ఒకే ఫిలింలో చేయడం, అండ్ వి త్రీ రేజ్డ్ టు ద స్కై స్టార్డమ్కి. సో అది నిజంగా నా లైఫ్లో ఒక మరవలేని ఒక సన్నివేశం, అండ్ ఇట్ ఈస్ ఏ ఆపర్చునిటీ ఫర్ మీ. దోస్ ఆర్ లెజెండ్స్, అంటే కమల్ హాసన్ కానీ ఆయన రజనీ గారు కానీ. మై లక్ టు బీ విత్ దెమ్ ఇన్ బిగినింగ్ డేస్. ఆ వయసులో మీకు కథలు, డైరెక్టర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ ఎవరిది ఉండేది? అంటే ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ఒప్పేసుకునేవారా మీరు? అంటే మీకు తెలియదు కదా ఏది, అంటే ఈ కథ ఎంచుకోవాలా వద్దా, ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? మీరు తీసుకునేవారా డెసిషన్, లేకపోతే మీ పేరెంట్సా ఏంటి? అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఫాదర్ తీసుకునేవారు. దాని తర్వాత డైరెక్టర్స్ దే యూస్ టు మేక్ మీ, అంటే ఒక స్క్రిప్ట్ రాగానే ఒక డైరెక్టర్ అనగానే ఒక ఇమేజ్ ఉంటుంది, అంటే ఒక ప్రొడ్యూసర్, ఈ ప్రొడ్యూసరు దత్ గారు కూడా, అండ్ రియలీ దే ఆర్ ఆల్ విత్ మీ త్రూ అవుట్ మై లైఫ్. రామానాయుడు గారు కానీ. సో వాళ్ళు ఫాదర్కి బాగా తెలుసు. సో ఎప్పుడైతే వాళ్ళు అప్రోచ్ అయ్యారో డైరెక్టర్స్ పలానా దాసరి గారు అని, విశ్వనాథ్ గారు అని, బాపు గారు అని చెప్పగానే దెర్ ఈజ్ ఏ పాజిటివ్ 0.5% ఆల్రెడీ ఇట్ ఈస్ మూవీ ఈజ్ హిట్. సో ఆ స్క్రిప్ట్ నా దగ్గర రాగానే ఐ యూస్ టు సే ఎస్, బికాస్ కృష్ణ గారు కూడా సాధారణంగా అలాంటి స్క్రిప్ట్స్ ఒప్పుకోరు, ఎన్టీఆర్ అలాంటివి ఒప్పుకోరు, నాగేశ్వరరావు గారు కూడా అలాంటివి ఒప్పుకోరు, మన శోభన్ బాబు గారు. సో దెర్ ఈజ్ 80% నాకు ఆ సపోర్ట్ ఉండేది, 20% నేను పర్ఫామ్ చేయాలి. అంటే ఆ పాత్ చాలా ఈజీగా, అంటే బట్ వెరీ కాన్షియస్లీ ఐఎమ్ టెలింగ్, బికాజ్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ హీరో ఈజ్ a challenge for me. Without camera, that is very friendly nature. శోభన్ బాబు గారు అయితే నన్ను అత్త అత్త అనేవాడు. ఓకే ఓకే. పద్మాలయ స్టూడియోస్ అంటే ఇట్స్ ఓన్ బ్యానర్. కృష్ణ గారు కూడా, రామారావు గారు కానీ, అలాగే నాగేశ్వరరావు గారు కానీ నన్ను చాలా వెల్ ట్రైన్ చేసేవారు వాళ్ళంతా. అంటే బిఫోర్ ద కెమెరా ఆ టైము అంతా నాకు ఇవ్వడం అనేది మై లక్. అయితే మ్యామ్ జనరల్గా బట్ అప్పుడు కూడా చాలా కాంపిటీషన్ ఉండేది. యూనో లైక్ జయచిత్ర గారు కానీ, జయసుధ కానీ, దెన్ శ్రీదేవి. ఇట్స్ ఆల్ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ. కొంతమంది డామినేషన్, గ్లామర్ అయితే, కొంతమంది పర్ఫార్మెన్సెస్లో దే ఆర్ వెరీ సీనియర్స్. సో అప్పుడు మనకి మనం ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక టాస్క్. ఆ రోజుల్లో చాలా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కువ వచ్చేవి. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటారు కదా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఫుల్ హెవీ పాత్రలు. ఈ రోజుల్లో కూడా, అంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఇండస్ట్రీలోకి అమ్మాయిల్ని పంపించాలంటే భయపడే రోజులు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇంకా అమ్మ ఇండస్ట్రీయా అని ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు జనరల్గా ఇళ్లల్లో. అలాంటిది అన్నేళ్ల క్రితం
ఏం ధైర్యం ఆ రోజుల్లో మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పంపటం అంత చిన్న వయసులో. అండ్ ఇట్స్ అ గ్లామర్ ఫీల్డ్, వల్నరబిలిటీస్ ఉంటాయి, మన వీక్నెస్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకుంటారో తెలీదు. అలాంటి ఒక స్థితిలో మీరు చాలా ఒక ఇన్నసెంట్ పర్సన్గా మీరు ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? యా, అంటే ఎవ్రీవేర్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ ద సేమ్. అంటే ఫర్గెట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనం ఒక సెలబ్రిటీ ఉంది కాబట్టి, సో మై లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్. సో కానీ దెర్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్, గర్ల్స్కి పర్టికులర్లీ. సో ఆ గర్ల్స్ తన్ని హౌ టు మేనేజ్ దెమ్సెల్ఫ్, అదే పెద్ద ఒక క్వశ్చన్ మార్క్. అది ఎలా తెలుసు మీకు అని? సో అంటే నేను ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్రొటెక్షన్ విత్ మీ, బికాస్ మై ఫాదర్ ఫైనాన్సర్ అవ్వడం, తెలిసిన ప్రొడ్యూసర్స్ దగ్గర వర్క్ చేయడం, అండ్ నా సీనియర్స్ అందరూ. సో నేను వాళ్ళందరికంటే కూడా ఏజ్లో చిన్నదాన్ని కాబట్టి ఆ యొక్క క్లాష్ నాకు తెలియలేదు అంత. సో మై జర్నీ ఈజ్ రియలీ స్మూత్ అండ్ వెరీ రెస్పెక్టబుల్గా ఉండింది. బట్ అందరికీ అని నేను చెప్పను, ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్, అండ్ హూఎవర్ కమ్స్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ దే హ్యావ్ టు ఫేస్ సర్టన్ హర్డల్స్. సో కానీ అలాగా అయినా మహానటి సావిత్రి గారు, వాణిశ్రీ గారు, అలాగే యూనో ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సినిమాలు చేసి, మాకంటే ముందు జనరేషన్స్ ఇవన్నీ కూడా, అంటే వాళ్ళకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటారేమో తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ గర్ల్ విల్ ఫేస్ their problems, but ultimately how you're facing and how you're succeeded with your guts and with the respect. Correct. That is more important, to protect yourself. Nobody can protect you, ante, and nobody force you to. The situation comes, you have to face. So alagani you cannot unnecessary things ki surrender avadam anedi, that is your own credibility ఉంటుంది అన్నమాట. ఇంత షోబిజ్ వరల్డ్లో ఒక్కోసారి ఎట్లుంటాయి అంటే అట్రాక్షన్స్ ఉంటాయి కదమ్మా. అంటే యు ఆర్ సరౌండెడ్ బై వెరీ గుడ్ లుకింగ్ మెన్, యు ఆర్ సరౌండెడ్ బై వెరీ అస్పైరింగ్ యాక్టర్స్, దెర్ ఈజ్ మనీ, దెర్ ఈజ్ సో మచ్ సక్సెస్. ఇంత ఉన్నప్పుడు ఒక వయసులో ఒక అట్రాక్షన్ ఉంటుంది. వాటన్నిటినీ అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ కెరియర్ మీద ఫోకస్ చేయటము. కొన్ని ఇన్సిడెంట్స్, అన్అవాయిడబుల్ సక్సెస్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మై లైఫ్ ఆల్సో, when we work together with the producers, or when we work together with the heroes or something like that, the attraction will be there, and the love starts and liking starts, and then get into the marriages. How far the marriage will be succeeded, how far you can manage to prolong your marriage, or you are out of the marriage, or out of that troublesome relationship, whatever. And that conditions you have to decide yourself. You have to make up yourself very strong to face if it is good or bad. That is the life. Any kind of a celebrity, it is a curse. మన ఇండస్ట్రీలో ఎక్కువగా మ్యారేజెస్ బ్రేక్ డౌన్ అవడానికి కూడా ఇట్ ఈస్ ఎ కర్స్ అని నేను నా ఫీల్. ఎందుకు మ్యామ్? ఎందుకంటే it is a totally 24/7 we work, and we surrounded by so many people. The trust worth of my husband or my partner, he has to give so much of support and trust on me. Normal ga ademotundante, that will create a problem, question mark, when you are not able to give that kind of a trust, because ante nu set loki velte it is a tension. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, యువర్ లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. అండ్ వెన్ యూ గాట్ మ్యారీడ్, అండ్ దట్ టైమ్ యూ హ్యావ్ టు స్పేర్ విత్ యువర్ హస్బెండ్ టు, వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద అటెన్షన్ టు యువర్ సో కాల్డ్ హస్బెండ్, అండ్ ద ట్రబుల్సమ్ యూ హ్యావ్ టు ఫేస్. నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సో మెనీ బ్రేకప్స్ అవడానికి రీజన్ కూడా వీఆర్ నాట్ నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఉంటుంది. The time spare we can't give, the time we trust issues. Kabatti end of the life we land up with the problems. But that is how far you take it to your heart, how far you will be sustained with your so much of trauma, and then how you come out of it. First స్టార్టింగ్లోనే కంప్లీట్గా ఒక
ఒక డీగ్లామర్డ్ రోల్స్ చేసుకుంటూ సడన్గా యూ వెంట ఇంటూ రాఘవేంద్రరావు గారి స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్లో ఫుల్ గ్లామర్, సో మచ్ ఆఫ్ మేకప్, లుక్, అండ్ యు ఆర్ లుకింగ్ ఆరేసుకోబోయి పారేసుకున్నా. వాట్ ఎ సాంగ్. ఈ రోజు కూడా ఆ పాట వన్ ఆఫ్ ద బెస్ట్ చార్ట్ బస్టర్స్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ హౌ డిడ్ యూ ట్రాన్స్ఫార్మ్ మ్యామ్? ఆ తర్వాత హౌ హ్యాస్ లైఫ్ చేంజ్డ్? ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా మీరు మీ లుక్స్ గురించి ఆలోచించాలి. హౌ యూ లుక్, వాట్ యూ వేర్, యువర్ హెయిర్, యువర్ మేకప్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఒక డీగ్లామర్డ్ రోల్ నుంచి ఒక ఫుల్ టు గ్లామర్ రోల్కి ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ఆ క్రెడిట్ అయితే రాఘవేంద్ర గారికి ఇవ్వాలి. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద హీరోయిన్స్. ఆయన చేతిలో ఆయన బ్లెస్సింగ్స్ తోటి ఒక కెరీర్ స్టార్ట్ అయిందంటే ఇంకా మనం సూపర్ స్టారే. అంటే ఆయన హీ నోస్ అంటే ఆ హీరోయిన్స్ని ఎలాగా కెమెరాలో చూపించాలి, ఎట్లా హౌ గ్లామరస్లీ వీ హ్యావ్ టు షో, ఎలా అంటే పర్సన్ టు పర్సన్ హీరోయిన్స్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎలా మమ్మల్ని గ్లామరస్ గా చూపించాలి, అందంగా చూపించాలి, క్లాసిక్ బ్యూటీలో మమ్మల్ని పోర్ట్రేట్ చేయాలి అనేది ఒక్క రాఘవేంద్ర గారు మాత్రమే తెలుసు. డైరెక్టర్గా కంటే మాకు ఒక గురువుగానే ఆయన ఎప్పుడు మేము చూసాం. ఇప్పుడు కూడా ఆయనతోటి నేను మాట్లాడుతుంటాను, ఆయన కలుస్తూ ఉంటాను. సో అదే ఫీలింగ్, ఆయన కూడా నన్ను ఎంతో బాగా చూస్తారు. ఈ లుక్ అండ్ ప్రెజెంటేషన్ అన్నది మీకు అప్పటి నుంచే బాగా మైండ్లోకి వచ్చి ఉంటుంది కదా, హౌ ఐ షుడ్ లుక్ ప్రెజెంట్ మై సెల్ఫ్, అంటే నేను ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, నా మేకప్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ స్టిల్ నౌ అది సస్టైన్ చేయటము ఎంత కష్టం మ్యామ్? హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అంటే ఇనిషియల్ స్టేజెస్ యాజ్ యు ఆర్ యంగ్ యూ హ్యావ్ టు నాట్ బాదర్డ్. అంటే నేను ఐ నెవర్ ఫెల్ట్ దట్ నేను విత్ మేకప్ అందంగా ఉంటానండి. ఐ హ్యావ్ మై ఓన్ ఒక న్యాచురల్ లుక్, ఒక ఫీల్ ఉంటుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎనీ యాంగిల్ నా కెమెరాలో నేను చాలా బాగుంటానని. కొంతమంది చెప్తారు నాకు లెఫ్ట్లోనే పెట్టాలి, లెఫ్ట్లో పెట్టు, లేకపోతే రైట్లో కెమెరా పెట్టండి అంటారు. ఐ నెవర్ బాదర్డ్, విచ్ ఐ నెవర్ కేర్, బికాస్ ఐ నో దట్ మై ఫేస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద ఫోటోజెనిక్. నా చాలా ఫిలిమ్స్లో క్యారెక్టర్స్లో వితౌట్ మేకప్ చాలా వరకు చేశాను. ఎక్కువ గ్లామర్గా అంటే అందంగా ఉండాలి కానీ ఎక్కువ వెరీ గ్లామర్ అనేది నా లైఫ్లో ఎప్పుడు నేను అలాంటి పాత్రలు ఎక్కువ చేయలేదు. కానీ బట్ ఐ ప్లేడ్ లైక్ క్వీన్ అండ్ ఐ ప్లేడ్ నాటీ క్యారెక్టర్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అండ్ అలా డిఫరెంట్ లవ్ క్యారెక్టర్స్, ఒక ఎంజాయ్మెంట్ లైఫ్లో పిక్చర్స్లో అట్లా చేసాం. కానీ వెన్ యూ లుక్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లుక్ ద బెస్ట్. దానికి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఫుడ్లో నువ్వు కావాల్సినవి అన్ని యూ ఎంజాయ్ వైల్ సీయింగ్, బట్ యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్. సో దట్ రెస్ట్రిక్షన్స్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. అంటే నేను సినిమాలు నాకు కావాలి, నాకు కడుపు నిండా బువ్వ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ జిమ్, డాన్స్, everything is included in this. అప్పటి నుంచి మీరు ఇంతేనా మ్యామ్? ఫుల్ డిసిప్లిన్డ్. ఫుడ్ దగ్గర నుంచి మీ వర్కౌట్. నాకు ఫుడ్ అంటే పెద్దగా ఐఎమ్ నాట్ ఏ ఫుడీ పర్సన్. ఐఎమ్ నాట్ అంటే క్రేవింగ్ నాకు తక్కువ. నేను ఇన్పుట్ ఈస్ వెరీ లో. కానీ అంటే అంటే నాకు అంటే హెల్దీ ఫుడ్ తింటా కానీ ఎక్కువ ఇలా హెవీ ఫుడ్ తినే అలవాటు అయితే నాకు లేదు. కానీ ఐ యూస్ టు గో ఫర్ మై జిమ్, ఐ యూస్ టు గో ఫర్ మై డాన్స్ క్లాస్ అప్పటి నుంచి. అప్పుడు మరి నా డాన్స్ బ్యాలే ఆమ్రపాలి 6 hours ఐ యూస్ టు డాన్స్. దాని తర్వాత బాంబేలో స్పెషల్ జిమ్ ఉండేది మాకు. ఆ జిమ్లో 9 to 11:30, 12 వరకు ఓన్లీ ఫర్ ద ఆర్టిస్ట్ కోసం జిమ్ ఉండేది. దెన్ ఐ యూస్ టు గో ఫర్ జిమ్ for 2.5 hours. And morning you have to get up around 4 o'clock, 5 o'clock. Then they will call time. I feel very nice. I don't know why. Endukante 5 shifts I used to do. 5 shifts ante all big heroes, big banners. ఆ టైంలో 5 shifts అంటే నువ్వు హార్డ్లీ యూ కెన్ స్లీప్. ఆ స్లీప్ లేకపోయినా మీ స్కిన్ ఎట్లా కాపాడుకున్నారు మీరు? ఎట్లా, హౌ ఆర్ యూ గ్లోయింగ్ లైక్ దిస్ ఈవెన్ టుడే? గ్రేట్ మ్యామ్, రియల్.
ఐ డోంట్ నో హౌ యూ డూ దిస్. అన్నేళ్ళు అసలు అంటే నిద్రాహారాలు మాని స్లీప్ తక్కువైపోతే అసలు ముందు అసలు ఫేస్ అంతా ఒక రకంగా అయిపోతుంది కదా. అవును అవును. అంటే బట్ వెన్ యు ఆర్ హ్యావింగ్ సమ్ టార్గెట్ ఇన్ అవర్ మైండ్, అంటారు కదా ఒక తపస్సు, ఒక యునో లైక్ ఇఫ్ యు ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్, వాంట్ టు టెల్ దట్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయంటే నైట్ అండ్ డే చదువుతారు పిల్లలు. కరెక్ట్. అండ్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ దేర్ యునో ఎనీ హెల్త్ వైజ్. వన్స్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ దెన్ దే విల్ కొలాప్స్. కరెక్ట్. ఎగ్జామ్స్ అయిపోయిందో అమ్మో నాకు జ్వరం వచ్చిందంట. అవునవును. బట్ అలాగా అంటే ఒక ఫిల్మ్ అనేది ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. అలాంటి క్యారెక్టర్స్ దొరకడం అనేది ఒక బ్లెస్సింగ్. అంటే ఈ రోజుల్లో ఎంతవరకు ఇండస్ట్రీలో కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఎంతవరకు దాన్ని కెరియర్ని సీరియస్గా తీసుకుంటారనేది నాకు తెలియదు. కానీ బట్ ఇఫ్ యు సీ రైట్ ఫ్రమ్ యూనో ఎన్టీఆర్ గారి నుంచి కానీ అంతకు ముందు నుంచి జనరేషన్స్ కానీ సావిత్రమ్మ గారి దగ్గర నుంచి కానీ అలా చూస్తే మీకు అంటే వాళ్ళ డిసిప్లిన్ అంటే ఎన్టీఆర్ గారు 6 o'clock ఈవినింగ్ పడుకునేవారు. అండ్ 2 o'clock యూస్ టు గెట్ అప్, 3 o'clock ఎక్సర్సైజ్, 4 o'clock ఇస్ ఫుడ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన షూటింగ్స్. సో వాళ్ళని మేము చూస్తూ పెరిగిన వాళ్ళం. సో వీ హ్యావ్ సమ్ యునో ద డిసిప్లిన్ అండ్ the long career కావాలనుకుంటే ఐ థింక్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. అమేజింగ్. ప్రెజెంటబుల్గా ఉండాలి. బయటికి అడుగు బయట పెడితే ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు, షాబీగా ఉండొద్దు అన్న ప్రెషర్ తీసుకుంటారా మీరు? అంటే నేను అనేది సినిమాల విషయంలో కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకో ఊరికి వెళ్తున్నారు ఎయిర్పోర్ట్లో, లేకపోతే కార్లో ఎక్కడికైనా వెళ్తున్నారు. ఇట్స్ నాట్ ఫర్ ఫిలిం షూటింగ్ ఆర్ ఎనీథింగ్, జనరల్ ఫర్ యువర్ పర్సనల్ పర్పస్. మీరు హౌ డు యూ గో స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్? నార్మల్గా న్యాచురల్గా వెళ్ళిపోతారా, లేకపోతే you want to present yourself properly if you step out of the house? In a sense, like if you're traveling normally ante you should be look decent ante, you know. And but if you're going for a function and somebody is receiving in the other station, so you have to be presentable yourself because so many people will be there and they'll click pictures. Yeah. So identra ila undi anukunte. Correct. So you have to be very presentable with the more అంటే dignified wise డ్రెస్సింగ్ కానీ ఏదైనా. సో యూ హ్యావ్ టు బి మోర్ గుడ్ లుకింగ్. దట్ ఆ ఎఫర్ట్ అయితే చేయాలా? ఎస్. ఈ రోజు కూడా మీరు దాని మీద ఫోకస్ పెడతారన్నా? అంటే మేకప్ అంతా అలానే అంతే మీరు, బట్ ప్రెజెంటబుల్గా అయితే మీరు ప్రెజెంటబుల్ గుడ్ డ్రెస్ వేసుకుంటే చాలు కదా. చిన్న లిప్స్టిక్ వేసుకుంటే, బొట్టు పెట్టుకుని, రైట్, దట్ ఈస్ ఇనఫ్. 1980, 1984 ఈ 2 ఏళ్ళు ఒక్క సంవత్సరంలో మీరు 15 సినిమాలు చేశారు. అంటే ఉన్నదే 12 నెలలు. 12 నెలల్లో 15 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే ఏంటి మ్యామ్? అంటే మీరు అసలు వాట్ డి యూ డూ? అండ్ దట్టు వివిధ లాంగ్వేజెస్, ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఈ అన్ని భాషల్లో అటు ఇటు. అండ్ ఆ రోజుల్లో మీకు ఇంత ఫ్లైట్ సర్వీస్ కూడా ఇంత లేదు కదా. ఫ్లైట్స్ అప్పట్లో 84 టైంలో ఇంత ఫ్రీక్వెన్సీ లేదు. యూ హ్యావ్ టు ట్రావెల్ బై ట్రైన్స్ ఆర్ బస్సెస్. అవునమ్మా. అండ్ జర్నీలోనే అన్ని గంటలు పోయి మళ్ళీ మీరు వెళ్ళి సెట్కి వెళ్ళి మరి ఆ సెట్ నుంచి ఇంకో సెట్కి. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ హౌ యూ డిడ్ ఇట్. అంటే ఇది ఒక స్టేట్లో జరిగింది కాదు. అదే అంటే ఐ యూస్ టు షూట్ ఇన్ ముద్దుమలై, ఊటీలో ఈవినింగ్ వరకు నేను రాజ్ కుమార్ గారితో షూటింగ్ చేశాను. అంటే హీరో రాజ్ కుమార్ సార్ తోటి. మళ్ళీ ఈవినింగ్ నేను ట్రైన్ తీసుకోవాలి. అక్కడి నుంచి నేను చెన్నైకి రావాలి. చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం చేసేదాన్ని. చేసిన తర్వాత అక్కడ షూటింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి కృష్ణ గారి షూటింగ్ ఎవరిదైనా ఉంటే అక్కడ చేసి అప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. మళ్ళీ ఊటీకి. సో ట్రైన్లో ఎన్టీఆర్ గారి మధ్యలో ఒకసారి ఏమైందంటే ఇలా హైదరాబాద్లో నేను దిగిన తర్వాత అక్కడి నుంచి షూటింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ ట్రైన్ తీసుకుని మార్నింగ్ ట్రైన్లోనే స్నానం చేసి ఎవ్రీ స్టేషన్ ఐ యూస్ టు పుట్ మై మేకప్. అంటే అక్కడే ఐబ్రోస్ అని ఇవన్నీ మేకప్ అని అన్నీ చేసుకుని, బికాస్ ఆ ట్రైన్ రీచ్ అయ్యేదే అరౌండ్ 4 o'clockకి రాజమండ్రిలో.
సో ఆ 4కి నేను ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళి అక్కడ ఒక షాట్ వెంకటేశ్వర పద్మావతి ఆ గెటప్ వేసుకుని ముహూర్తం షాట్ చేసి ఒకే షాట్. అమ్మా. అండ్ అగైన్ ఐ హావ్ టు కమ్ బ్యాక్ అండ్ టేక్ ద ట్రైన్ బ్యాక్ టు చెన్నై టు హైదరాబాద్ అలా. సో ఫైనల్గా ఐ యూస్ టు రీచ్ ఊటీ. షరాబీ ఫిల్మ్కి అయితే నేను లిటరలీ ఫ్లైట్లోనే మేకప్, ఎందుకంటే ఫ్లైట్ డిలే అయిపోయింది. అండ్ ముహూర్తం షాట్ ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ అమితాబ్ బచ్చన్ గారు. అండ్ ఐ వాజ్ లిటరలీ ఇన్ షివరింగ్. ముహూర్తం షాట్ మొత్తం క్రీమ్ ఆఫ్ బాంబే అంతా ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అండ్ నాకు అసలు అర్థం కాలేదు నేను ఏం చేయాలో. అండ్ నా మేకప్ మ్యాన్ అప్పుడు నేను ఈరోజు రాలేను మేడం అన్నాడు. ఇంకా ఐ స్టార్టెడ్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు నా హెయిర్ డ్రెస్సర్ లేదమ్మా భయపడకండి నేను ఉన్నాను, అక్కడున్న మేకప్ మ్యాన్ కూడా హెల్ప్ తీసుకుందాం అని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత గబగబా నేనే మేకప్ వేసుకుంటే తనే హెయిర్ చేసింది. దట్ ఈస్ షరాబీలో ముజే నవలక దిలాదే ఆ సాంగ్ గెటప్. అలా అంటే సమ్ టైమ్స్ వీ యూస్ టు మేనేజ్. ఫుడ్ అయితే తినడానికి టైం ఉండేది కాదు పాపం. తనే నా హెయిర్ డ్రెస్సర్ ఈజ్ లైక్ మై మదర్. అండ్ తనే పాపం అన్నీ మేనేజ్ చేసేది. ఆ కోపంలో ఎవరిని ఏం చేస్తున్నామో ఎవరిని కొడుతున్నామో కూడా తెలియదు. నాకు వద్దంటే వద్దని అంటే మనం ఉంటాం కదా ఒక ఇరిటేషన్లో. పాపం నా మదర్ అయితే గ్లాస్ పాలు పట్టుకుని కారు వరకు వచ్చేది. అమ్మ తాగమ్మా, కొంచెం తాగమ్మా, అసలు టైం లేదమ్మా, వద్దు నన్ను ప్లీజ్ నన్ను వదిలే అనేదాన్ని. ఇప్పుడు అనిపిస్తాయి అయ్యో అమ్మ ఉంటే అలా అనిపించేదా నాకు అని. సమ్ టైమ్స్ ఐ మిస్ హర్. ఐ నో. యా. అంత డిఫికల్ట్ టైమింగ్స్లో కూడా మీ ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్ ఇట్ స్టూడ్ సో స్ట్రాంగ్. అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ చేయటం మొట్టమొదటిసారి, అది కూడా హిందీ సినిమా. అండ్ ఇట్స్ అ లాంగ్వేజ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ అసలు ఆ ఎమోషన్ ఏంటంటే భాష అర్థమైతే కదా ఎమోషన్ అర్థమయ్యేది. ఆ షార్ట్ కూడా అంటే ఆల్ ద ఆర్టిస్ట్ ఉన్నారు అనమాట. ఒక 15 మంది ఉంటారు అనుకుంటా. అండ్ ఇట్స్ అ బిగ్ షార్ట్. అందరూ డైలాగ్ చెప్పాలి. అది చెప్పిన తర్వాత షాంపిన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను డైలాగ్ చెప్పాలి. అండ్ ఫస్ట్ హిందీ. సో ఇంత పెద్ద షార్ట్ మొత్తం అందరూ ఒక 500 పీపుల్ ఉంటారు ముహూర్తం షార్ట్లో. అంటే క్రీమ్ ఆఫ్ ద బాంబే ఇండస్ట్రీ. బాబా, ఐ ఫైనల్లీ హ్యాపెన్. అండ్ హిందీ అసలు ఎలా నేర్చుకుంటారు మ్యామ్ ఇన్ని భాషలు? 9 భాషల్లో మీరు నటించారంటే 9 భాషలు మీరు అంటే మాట్లాడి డబ్బింగ్ మీరే చెప్పేవారా అన్నిటికీ? లేకపోతే తమిళ్, హిందీ, తెలుగు అంటే మనమే, కన్నడ కూడా నాకు ఐ కెన్ మేనేజ్. సో ఫ్లూయెంట్లీ ఐ కెన్ స్పీక్. మలయాళం తప్ప. బెంగాలీ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. వసే రావులమ్మ వీఆర్ అవర్ ఓన్ ప్రొడక్షన్. దాని ముందు చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ బెంగాలీ ఫిల్మ్. అసలు అన్ని భాషలు, ఒక సెట్ నుంచి ఇంకో సెట్, అంటే ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు నుంచి హిందీ నుంచి మళ్ళీ మలయాళం కన్నడ. ఓ మై గాడ్. అండ్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ మేకప్స్. యా. అండ్ అంటే నేను ఐఎమ్ లైక్ ఎ ప్యారెట్. అంటే నేను లాంగ్వేజెస్ని తొందరగా క్యాచ్ చేయగలను. ఓకే. అట్ ద సేమ్ టైమ్ లుక్ అంటే నాకు ఐ గాట్ ఏ రియల్ మెమరీ పవర్ ఉంది. అవునా? సో నేను కంటిన్యూటీ బాగా గుర్తుపెట్టుకోగలను. అంటే నేను మా అసోసియేట్ డైరెక్టర్స్కి ఒక్కోసారి పోటీ అనమాట. నా చెయ్యి ఇక్కడ ఉందంటే నా ఫింగర్స్ ఇక్కడ ఉన్నాయని, అంటే అలా అంటే మెమరీ పవర్. వి యూస్ టు టెస్ట్. అన్ని సెట్లలోకి వెళ్ళి ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ఓకే. ఫన్. సో అలా అనమాట. విచ్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ మ్యామ్ కెరియర్ వైజ్? అంటే నేను అడిగాను కదా ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒకే ఇయర్ చేయటము, అది నా దృష్టిలో ఇట్స్ అ ఛాలెంజ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ వ్యక్తిగత మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ యాజ్ అన్ యాక్టర్? ద డిఫికల్ట్ థింగ్ ఈజ్ వన్స్ I moved from films to politics. And then after some time, after few years, then I realized industry is my own and I love my industry and I want to be in industry because politics is not for everybody, though it is my bonus. I have done, I think, 3 times member of parliament. The bonus has been given by God and people of my country. So, dan tarvata
అంటే ఎక్కువ ఎక్కడ రెస్పెక్ట్, ఎక్కువ ఎక్కడ అన్కండిషనల్ లవ్. ఇప్పుడు కూడా ఐ మీన్ పాలిటిక్స్, బట్ అంటే నేను అంటే పాలిటిక్స్లో ఎంత కష్టపడ్డానో డ్యూరింగ్ మై ఎలక్షన్స్, గాడ్ ఓన్లీ నోస్. ఆ టైంలో అంటే ఒక లైఫ్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్. కాబట్టి ఐ యూస్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ డ్రీమ్స్. అంటే వీళ్ళు బాధపడుతున్నారా, అయ్యో హార్ట్ ప్రాబ్లమా, ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే డాక్టర్స్ అటెండ్ చేసేసారు, ఆపరేషన్ అలా ఉండేది నాకు. అండ్ అక్కడికి వాళ్ళకి పాపం ఇల్లు లేదా, వెంటనే మనం రాసిచ్చేస్తే ఇల్లు వచ్చేస్తుంది అనుకునేదాన్ని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ద అబ్యూస్, ద పర్సనల్ అటాక్స్ చేయడం అండ్ లైఫ్ థ్రెట్ నాకు. ఇఫ్ ఐఎమ్ ఇన్ విత్ మై పీపుల్, ఎవరు ఎక్కడి నుంచి ఎవరు నా ఫేస్ పైన యాసిడ్ వేస్తారని తెలియదు నాకు. ఐ హ్యావ్ నో ఐడియా. ఎవరు ఎక్కడి నుంచి రాయి వేస్తారో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి దెన్ ఐ రియలైజ్డ్ మై ఇండస్ట్రీ ఈజ్ మోర్ అంటే ఒక స్వర్గం, ఒక హెవెన్ అనుకున్నాను నేను. దెన్ ఐఎమ్ బ్యాక్ వన్స్ అపాన్ ఏ టైం. ఒక 1 year నాకు గ్యాప్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి నేను వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు, ఆంధ్ర నుంచి యూపీకి వెళ్ళేటప్పుడు ఐ హ్యాడ్ ఏ 1 year. సో ఆ టైంలో అంటే నా హౌస్ని ఆఫ్టర్ 4 years దెన్ ఐ ఓపెన్ మై హౌస్. There was no electricity. There was, like if it is raining, the rain drops are coming inside. అంటే నేను చూస్తున్నాను, ఎక్కడ నా హౌస్ ఉంది బొంబేలో. సో అలా చూసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ సెడ్, సార్ ఐఎమ్ బ్యాక్ అండ్ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్, యశ్రాజ్. సో వెళ్తే హీ సెడ్, అమ్మా వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ బ్యాక్ టు ఫిల్మ్స్. సో ఆ టైంని మళ్ళీ నేను కంబ్యాక్ అనేది, రికగ్నైజేషన్ మళ్ళీ తెచ్చుకోవడం అనేది, ఇట్ వాజ్ లైక్ ఏ న్యూ కమర్స్ స్ట్రగుల్. ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అగైన్ టు ఎవ్రీవన్ అనేది. అంటే ఒక స్టార్డమ్లో ఎన్నో పిక్చర్స్ సక్సెస్ఫుల్ చేసిన పిక్చర్స్ చేసి ఇదర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఎవర్, అగైన్ టు కమ్ బ్యాక్ టు ద ఆర్ రికగ్నైజేషన్, దట్ స్ట్రగుల్ ఉందే, ఆ స్ట్రగుల్ ని, దట్ వాజ్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. అండ్ ఇట్ ఈస్ నాట్ 1 year 2 years, ఇట్ ఇస్ 20 years. అంటే మీ పీక్ ఆఫ్ ద కెరియర్ లో మీరు ఇండస్ట్రీ వదిలేసి పాలిటిక్స్ లోకి వెళ్ళారు 1994 ఇఫ్ ఐ రిమెంబర్. దెన్ బట్ ఐ నెవర్ లెఫ్ట్ మై, అదే ఎగ్జాక్ట్లీ, ఒక్క సంవత్సరం కూడా మీరు బ్రేక్ ఇవ్వలేదు. మీరు ఎంత పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉన్నా కూడా ప్రతి ఇయర్ మీ ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. అవును. ఆ నాటి నుండి ఈనాటి వరకు ఒక 1 year బ్రేక్ ఉందేమో, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ థింగ్. కానీ అంటే దట్ ఈస్ ఆల్సో, కానీ మీ మనసు మాత్రం ఇక్కడ ఉంది కదా. మనిషి అక్కడ ఉన్నారు. కానీ అంటే నాకు వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ యూపీ ఫర్ మై ఎలక్షన్స్, ఇక్కడ పూజలు జరిగాయి. సో అంటే తెలుగు ఆడబిడ్డగా వాళ్ళు అంటే అక్కడ తను స్ట్రగుల్ అవుతుంది, సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్. ఇంకా ఆల్టర్నేటివ్ ప్రజలు ఏం చేయగలరు, గుడికే వెళ్తారు, వాళ్ళు ప్రే చేయగలరు. అది నేను మర్చిపోను. దట్ గ్రాటిట్యూడ్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ దెర్ ఈజ్ గాడ్. అంటే నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఫస్ట్ లేవగానే నా దీపం పెట్టి దేవుణ్ణి పూజ చేసుకుని నేను భగవంతుడా, నాది శుభమైన రోజు అవ్వాలి, నాకు ప్లీజ్ యూ బీ విత్ మీ, నాకెవ్వరు లేరని చెప్పి వస్తాను. ఎందుకంటే I lost my mother, I lost my dad. Recently I lost my brother too. So నాకు అంటే ఇంకా కుటుంబంలో అందరూ ఉన్నా, దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా బ్రదర్ అయితే నాకు ఒకటే ప్రాణం, మీ ఇద్దరం కూడా. సో అలాంటి కష్టమైనటువంటి టైంలో కూడా వెన్ ద షూటింగ్ ఈజ్ ఆన్, నేను చెప్పినప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేద్దామమ్మా అన్నారు. కానీ నేను చెప్పాను, సార్ షూటింగ్ క్యాన్సిల్ చేయొద్దని. బట్ దే ఆర్ సో కైండ్ టు మీ, షెడ్యూలే క్యాన్సిల్ చేసి నా కోసం వెయిట్ చేశారు. ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రేమ, నా ప్రొడ్యూసర్ కానీ, అలాగే నా డైరెక్టర్స్ కానీ, నా హీరోస్కి కానీ, అంటే అలాంటి టఫ్ టైంలో వాళ్ళు మేము ఉన్నామని నిలబడతారు చూడండి. దట్ ఈస్ ద ఫ్యామిలీ. మ్యామ్, కానీ చెప్పండి, సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన ఎంతోమంది, అమితాబ్ గారి దగ్గర నుంచి తీసుకుంటే అమితాబ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, సో మెనీ, కమల్ హాసన్ గారు, రజనీకాంత్, ఎవ్రీబడి టువర్డ్స్ ది ఎండ్ దే ఫెల్ట్ నో ఇది మనది కాదు, మన సినిమాలే
అని అనుకుంటారు. ఇంతమంది ఎగ్జాంపుల్స్ ఉండగా కూడా ఎందుకంటే ఇంకా సినిమాల్లోంచి పాలిటిక్స్కి వెళ్ళాలనుకుంటారు? వెన్ దే ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్, అరే ఇక్కడ ఇండస్ట్రీలో అయిపోయారు వీళ్ళు అందుకనే పాలిటిక్స్కి వెళ్తున్నారు అన్నట్టుగా కోట్ చేస్తారు. ఇట్స్ నాట్ రైట్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ గాట్ ఫ్రమ్ ద పీపుల్. మరి నువ్వేమిస్తున్నావు ప్రజలకి? రైట్. నువ్వు ఇండివిజువల్గా నువ్వేతే నువ్వేం చేయలేవు. ఎలా చేయగలను నేను? ఇప్పుడు నాకు రోడ్డు కట్టాలని ఉంది, రోడ్డు వేయాలని ఉంది, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సప్లై చేయాలని ఉంది, నాకు మన పువర్ పీపుల్కే బీదోళ్ళకి చేయాలనుకుంటున్నా. ఎలా? నువ్వు ఇండివిజువల్గా ఇంట్లోంచి అయితే తీసి ఇవ్వలేవు కదా. సో యూ నీడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ కమాండ్ విత్ ద పవర్. ఇక్కడ ఇది చేయండి, అక్కడ ఏదో చేయండి అని ద ఫండ్స్ కమ్స్ టు అస్ అండ్ దెన్ వీ రిలీజ్ ఇట్. రైట్. సో అలాగ మనం సొసైటీకి చేయగలం. సో అది నమ్ముకునే మనం పాలిటిక్స్కి వస్తాం. ఎన్టీఆర్ గారిని చూడండి, ఎంత మహారాజ్ అయినా ఆయన కెరియర్కి ఇప్పటికీ మనం ఆయన దేవుడుగానే చూస్తాం. సో కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు పాలిటిక్స్లోకి? రైతులను కాపాడడం కోసం, రైతులకి పొలాలకి, లేకపోతే ఎలక్ట్రిసిటీకి, వీటన్నిటికీ సో మెనీ థింగ్స్ దే హ్యావ్ డన్. అలాగే ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఉన్న రెజ్యూమ్లో ఆయన బాగా చేశారు. ఎన్టీఆర్కి ఏం కావాలి? ఆయనే పాలిటిక్స్ తోటి సంపాదించింది ఏమీ లేదు. జయలలిత గారు కూడా సేమ్, ఆమె కూడా ప్రజలకు ఎంతో చేసింది. సో ఎంజిఆర్, దేస్ ఆర్ ఆల్ బిగ్ ఎగ్జాంపుల్స్. సో మేము కూడా ఎన్టీఆర్ గారు ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పుడు జస్ట్ ఏ ఫోన్ కాల్, జయ గారు మీరు ప్లీజ్ వచ్చి నాకు ప్రచారం చేయండి అన్నాను. ఐ కుడెంట్ సే ఎనీథింగ్ బికాస్ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను, ఆయనతోటి చూస్తూ పెరిగాను. ఆయన్ని చూస్తూ వన్ డే హీ వాజ్ మై లీడర్ పాలిటిక్స్లో. ఆయన ఫోన్ కాల్ తోటే నేను ఆయన కోసం ప్రచారానికి వెళ్ళాను. ఐ వాంట్ టు డ్రీమ్, మై డ్రీమ్ ఈజ్ దట్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ సీఎం. అంటే నాన్ సీరియస్గా వచ్చిన ద డే హీ బికమ్స్ సీఎం అండ్ దెన్ సడన్లీ సర్కమ్స్టాన్సెస్ హ్యాస్ బీన్ చేంజ్డ్, దెన్ వెన్ టు చంద్రబాబు గారని అదని అట్లా వెళ్ళి దెన్ అక్కడ టైం చాలక వాట్ ఎవర్ ద రీజన్స్ హ్యాపెండ్, I had to travel to UP. UP plus AP is equal to JP. Correct. So that is the final. Yes. Correct, ma'am. అంటే వాట్ ఈస్ జయప్రద అన్నది యాక్ట్రెస్గా వి ఆల్ లవ్, బట్ వన్స్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ నెరేటివ్ మారిపోతుంది. నెరేటివ్ మారిపోగానే జనాల్లో ఒపీనియన్ పోతుంది. సో ఐ థింక్ దిస్ మస్ట్ బి అన్బేరబుల్ టు యూ. అంటే పాయింట్ ఇన్ టైం వన్ స్టేజ్ లైక్ ఐ వాజ్ రియలీ వెరీ బోల్డ్. నేనైతే ఒక పెద్ద స్కామ్ అయితే చేయలేను, అండ్ నేను ఎవరిని చీట్ చేయలేను. వాట్ ఆల్టర్నేటివ్? నన్ను డిమోరలైజ్ చేయాలంటే జయప్రదని ఏం చేయాలి? ఓన్లీ క్యారెక్టర్ అసాసినేషన్. అంతే. యాక్ట్రెస్ అనే కాదు, బికాస్ ఐఎమ్ ఉమెన్. వెదర్ యు ఆర్ ఇన్ ద కార్పొరేట్ కంపెనీ, వెదర్ యు ఆర్ ఇన్ ద పాలిటిక్స్, వెదర్ ఇన్ ఫిలిమ్స్, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎ ఉమెన్. సో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే యూ విల్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. వాళ్ళతోటి వీళ్ళతోటి లింక్ ఉందని పెట్టేసాం అనుకో, అరే ఎందుకురా ఈ గోలా అని వీ కెన్ గో అవుట్. సో ఐ మేడ్ ఏ పాయింట్, వెదర్ ఐఎమ్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ మై పాలిటిక్స్, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ విత్ ద మ్యాన్. సో నేను ఎందుకు భయపడాలి? వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ మై క్యారెక్టర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ సరెండర్డ్ టు ఎనీ వన్. వాట్ యూ సే, యూ కెనాట్ లైఫ్ టైం నువ్వైతే స్కాండల్ మెయింటైన్ చేయలేవు కదా. దట్ వాజ్ హ్యాపెండ్. ఇప్పుడు ఒక 10 పిక్చర్స్ ఒక హీరోతో చేస్తే ఆటోమేటిక్గా దే విల్ లింక్. అలాగే ఒక టూ డెకేడ్స్ కనుక ఒక లీడర్తో కనుక కలిసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ పార్టీలో ఉన్నామంటే, అరే దే ఆర్ సంథింగ్ హ్యాపెండ్. వీ కెనాట్ టై ఎ రాఖీ టు ఎనీ పర్సన్, ఎనీ అదర్ పర్సన్. Why should you how to prove yourself? Why should you prove? We are not, we are pure. So దీని నుంచి if you get a clarity in your mind, you are strong in your mind, you are strong with your career, you are strong with your character particularly. Nobody can destroy you. So that is that is my lesson in my life. And I am thankful to my whole family. Any scandals, any hurdles, any kind of problems I faced, they have tolerated all kind of moods. They stood by me 24/7.
ఒక పక్కన రాజకీయాలు, ఇంకో పక్కన సినిమాలు. రెండిట్లో కూడా ఎట్లా అంటే ఇదేమో గ్లామర్ ఫీల్డ్, ఇదేమో వెరీ వెరీ కత్తి మీద సాము. రెండు డిఫరెంట్ ఫీల్డ్స్. బట్ ఒక స్త్రీగా అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎట్లా ఉంటుంది మీ స్టేచరు, మీ స్టేటస్, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్, ఛాలెంజెస్? దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ సక్సెస్ నెవర్ come in easily or in a golden platter. For everything you have to struggle. అంటే ఇప్పుడు నేను స్టార్ని అని చెప్పి నేను వెళ్ళి రాజకీయంలో ఇలాంటి డ్రెస్లు వేసుకుని నేను ప్రజల్లో కూర్చుని రాజకీయం చేయలేను. ఐ హ్యావ్ టు బీ ఇన్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఉన్నారంటే, బీదవాళ్ళు ఉన్నారంటే ఆ లెవెల్కి నేను దిగాలి. ఆ లెవెల్కే నేను వెళ్ళి మాట్లాడాలి. అంటే గుడిసెలో ఉన్నటువంటి అమ్మనైనా, పిక్చర్స్లో ఉన్నటువంటి క్వీన్ అయినా ఇద్దరిని బ్లెండ్ చేయాలంటే ఓన్లీ దట్ ద ఫిల్మ్స్, ద మీడియా ఈజ్ ద బ్రిడ్జ్. సో ఆ రెండు క్వాలిటీస్ దేవుడు ఒక ఆపర్చునిటీ ఐ గాట్ ఫ్రమ్ ద బోత్ ద సైడ్స్. అప్పుడే మనం బ్యాలెన్స్ చేయగలుగుతామేమో లైఫ్లో. అంటే కొంతమంది ఏంటమ్మా ఇంత పెద్ద జయప్రద పేరుంది, బట్ మీకు అసలు మీకు హెడ్ వెయిటే రాలేదే అంటారు. వెన్ ఐ సీన్ ద సెకండ్ వర్షన్ ఆఫ్ ద లైఫ్, ఎక్కడైతే స్ట్రగుల్ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో అని చూసిన తర్వాత ఐ హ్యావ్ ఫర్గెటన్ ఎవ్రీథింగ్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. బీ గుడ్ టు పీపుల్. అంటే పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే యు ఆర్ స్టార్ కాబట్టి దే ఆల్ యూజ్ యూ ఇన్ ద సెన్స్ లైక్ ప్రచారం ప్రచారాలకి ఎవ్రీథింగ్. అంటే పవర్ వచ్చే వరకు వీ హ్యావ్ టు స్ట్రగుల్ అవర్ సెల్ఫ్. పాలిటిక్స్లో ఉన్న ఈ ఇటువైపు ఉన్నప్పుడు నేను ప్రచారానికి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తిరిగాను నేను, ఓన్లీ బై కార్. ఆ బానెట్ల పైన వేడి 45 degreesలో స్పీచెస్, అలా ఎక్కడైతే నక్సల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రాత్రి 1 గంట వరకు స్పీచెస్ ఇచ్చి అలా. ఆ తర్వాత ఏమవుతుందంటే పాలిటిక్స్లో న్యాచురల్లీ ఒకసారి పవర్ గెయిన్ చేయగానే, సో ఇట్స్ ఏ వెరీ కామన్ థింగ్. అంటే ఆ సెలబ్రిటీస్ని కొంచెం దూరంగా పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఇంత లైఫ్లో ఎన్ని చూసుంటారు, అసలు ఎన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు? అంటే ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. అండ్ మై సన్ ఆల్సో, సిద్ధార్థ్ కానీ సమ్రాట్ కానీ, దే ఆర్ ఆల్ విత్ మీ. మై హర్డల్స్ ఈజ్ నాట్ నార్మల్. చాలా చాలా క్రైసిస్ని లైఫ్లో చూడడం జరిగింది. అదే చెప్తున్నాను నేనంటే వెన్ వీ గో లో, అప్పుడు మన అనేవాళ్ళు ఎవరనేది తెలుసు. కరెక్ట్, రైట్. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టేజ్. మన ఎవరు కష్టంలో ఎవరు వస్తారు, కష్టంలో లేనప్పుడు ఎవరు వస్తారు. వీ హ్యావ్ టు make it registered in your mind. The chip has to be alive, and then when time comes we have to tit for tat, we have to give the reply to that. Ma'am, other than politics, మీ లైఫ్లో is there anything that you really regret about? అంటే మీరు తీసుకున్న ఒక డెసిషన్ I shouldn't have taken అని అనిపించిన సంఘటన ఏమైనా ఉందా? My marriage. If I may know. It's a wrong డెసిషన్ అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు. ఎందుకంటే నేను పీక్లో ఉన్నప్పుడు, యు ఆర్ హార్డ్లీ 25 అంతే. సో ఆ టైంలో నేను అప్పుడు నాకేం తెలియలేదు. ఐ వాజ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ మై ఫిలిమ్స్ అండ్ షూటింగ్స్ అండ్ ఆల్. ఆ రాంగ్ డెసిషన్ దట్ మేడ్ మీ టు ట్రబుల్ మై కెరియర్ ఆర్ మై లైఫ్, అండ్ ఐ స్ట్రగుల్ సో మచ్ ఫర్ దట్. How did you bounce back? One day I've decided, నీవు లైఫ్ టైమ్ స్ట్రగుల్ కంటే ఒకేసారి డిసైడ్ అవ్వడం బెటర్. అండ్ వెన్ థింగ్స్ అంటే ఇప్పుడు నువ్వు కావాలి అనుకునేది వేరు, అంటే నువ్వు వద్దు అనుకుని కావాలనేది వేరు. సో వీ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు బీ అవర్ ఓన్ పర్సన్. సో ఐ హ్యావ్ డిసైడెడ్ వన్ డే కి నవ్ ఇనఫ్ మై స్ట్రగుల్ అనుకున్నాను. ఐ మూవ్డ్ అవుట్. సో టుడే I'm happy to be taking my own decisions, and I look after my career, and I look after my family members. I'm very strong now. Nothing made me to cry now. Right. Ma'am, once you bounce back from a situation, మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఎవరికైనా, వెదర్ ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్.
మనం ఒక హారబుల్ సిచ్యువేషన్ నుంచి ధైర్యం కూడా తీసుకొని ఓకే నౌ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఒక డెసిషన్ తీసుకొని బయటకు వస్తే ఒక చెప్పలేనంత ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంని మీరు ఏ రకంగా ఛానలైజ్ చేశారు? వాట్ డిడ్ యూ డూ? దట్ ఈస్ వాట్ ఇట్ మేడ్ మీ టు గో ఇన్ టు పాలిటిక్స్. ఎందుకంటే పాలిటిక్స్ దీనికంటే చాలా భయానకం. కాబట్టి దీన్ని మర్చిపోవాలి అంటే ఇంకోటి ఏదైనా అలాంటిది ఒక పెద్దది ఫేస్ చేయాలి. అంటే వర్షం వస్తుంది, వర్షంలో తడిసేన దాకా అంటే తుఫాన్ని ఎదుర్కోవడం అనేది చాలా టాస్క్. లవ్లీ. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్టెబిలిటీ నీకు కావాలి టు డైవర్ట్ యువర్ మైండ్. సో దట్ ద పాలిటిక్స్ మేడ్ మీ టు బికమ్ మోర్ స్ట్రాంగర్. ఈవెన్ మోర్. యా. మీరు 94లో యూ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. 2004 కరెక్ట్ 10 yearsలో యూ వెంట్ ఇన్ టు అనదర్ పార్టీ. 2014 అగైన్ 10 years ఇంకో పార్టీలోకి వెళ్ళారు. 10 ఏళ్లకి ఒక్కొక్క మార్పు వచ్చింది మీ లైఫ్లో. అండ్ ఎవ్రీ చేంజ్ దట్ హ్యాపెండ్, వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ? ఐ ఫీల్ అంటే పాలిటిక్స్లో ఇట్స్ వెరీ కామన్. పాలిటిక్స్లో వెదర్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఆర్ యూ గెట్ డిఫీటెడ్ బై ద పొజిషన్, ఇవన్నీ కూడా ప్రజల మూడుని బట్టే ఉంటాయి. అంటే ఆ పరిస్థితుల్లో ఆ ఇయర్లో ప్రజల యొక్క మూడు ఎవరి పార్టీ ఏ పార్టీ మీద ఉంటే ఆ పార్టీ వాళ్ళని గెలిపించడం అనేది క్వైట్ నార్మల్. అలాగే మన లైఫ్లో కూడా కొన్ని రోజులు అయిన తర్వాత పార్టీకి ఎంత సేవ చేస్తామో ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి మనల్ని మనం అంటే ఏమంటారు టటోల్నా అంటే మనల్ని మనం తట్టుకుని మనం ప్రశ్నించుకోవాలి. ఆర్ యూ ఆర్ హ్యాపీ విత్ ద హ్యాపీనెస్ అండ్ ఆర్ యూ హ్యాపీ విత్ ద party, same party, and how are you happy with your respect, what are they giving? And the end of the day what happens, like circumstances made you compulsion to take a decision to move to other party. So అలాంటిది నా లైఫ్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్ అంటే రైట్ ఫ్రమ్ అంటే 24/7 ఐ లవ్ మై స్టేట్. ఆంధ్రాలో పుట్టిన అమ్మాయిని కాబట్టి నేను యూపీ కూడా దే బ్లెస్డ్ మీ 2 times నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లోక్సభలో నుంచి తీసుకొచ్చారు. ఈ రోజుల్లో అంటే వార్డ్ మెంబర్ కూడా బయట నుంచి వస్తే ఒప్పుకోరు. కరెక్ట్. అలాంటిది మనం ఆంధ్రా నుంచి వెళ్ళి యూపీలో ఒక ఎంపీ క్యాండిడేట్గా నేను నిలబడడం అనేది అంటే అది చాలా రేర్ కాంబినేషన్. మన కల్చర్ వేరు, మన భాష వేరు, మన ఫుడ్ వేరు, మన ఇది వేరు, ఎన్ని అక్కడ నేను ఒక ఏలియన్. సో అలాంటి టైంలో నన్ను గెలిపించడం అనేది అంటే మేబీ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేయడం, అగైన్ ఫిల్మ్స్ కమ్ బ్యాక్ టు మై ఫిల్మ్స్ అగైన్. సో ఆ దానివల్ల ఎవ్రీబడి థింక్స్ దట్ షీఈ్ మై అవర్ ఓన్ ఫ్యామిలీ. మా అమ్మాయనో, మా కోడలనో, మా కూతురనో, మా వదిననో ఇలా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెస్పెక్ట్, ఆ ప్రేమ ఉండింది కాబట్టి సో అది ఇట్ కుడ్ బి పాసిబుల్. కానీ అంటే నేనేమంటున్నానంటే ఒక పార్టీ అనేది తల్లి లాంటిది. ఆ వదిలినప్పుడు ఉండే ఆ పెయిన్ ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో కొన్ని సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎస్పెషలీ మీలాంటి వెరీ ఇమోషనల్ పర్సన్కి ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అంటే సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ పాలిటిక్స్. సో బెటర్ టు గో అవే ఫ్రమ్ దిస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే అయ్యో ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యో, యూ హ్యావ్ నాట్ కేర్డ్ ఫర్ యువర్ ఓన్ కెరియర్, నాట్ కేర్డ్ ఫర్ యువర్ ఓన్ ఇమేజ్. ద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల కోసం కాపాడడం కోసం ఎవరికైతే హార్ట్ ఆపరేషన్స్ ఇప్పుడు ఎలా మహేష్ బాబు చేస్తున్నాడో అలాగా నేను ఎంపీ ఫండ్స్ తోటి పిఎం ఫండ్స్తో కల్పించి ఐ థింక్ మోర్ దెన్ 2 crores హార్ట్ ఆపరేషన్స్ చేయించదండి. అండ్ నా ట్రస్ట్లో ఇప్పుడు కూడా నా కాలేజెస్ నా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో అలాగా నా ఎక్కడైతే ఏ ఎడ్యుకేషన్ లేదో ఎడ్యుకేషన్, ఎక్కడైతే హెల్త్ కేర్ ఇది లేదో అక్కడ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టించడం నా ట్రస్ట్ నుంచి. సో అలాగా నేను ప్రజలకి దగ్గర అయ్యాను. సో దే థాట్ నేను స్టార్ని కాదు, దేర్ ఓన్ పర్సన్ అని. 30 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్?
యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఇంకా ఫుల్ టైమ్ ఫిలిమ్సే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీ మైండ్? అంటే నేను ఐ మీన్ బీజేపీ నౌ అండ్ ఐ రెస్పెక్ట్ మోదీజీ అండ్ అమిత్ షాజీ. ఐఎమ్ దేర్ బట్ ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. ఓకే, ఫిలిమ్స్లోనే ఇప్పుడు ఉన్నాను. సో ఇప్పుడు నవ్ ఐఎమ్ డూయింగ్ ఫౌజీ. అందరూ అడిగారంటే మీరు వెబ్ సిరీస్ చేస్తారా అని. నవ్ ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్ ఆల్సో. దట్ ఈస్ ద లైన్ ఆన్ ఫైర్. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. మన పీపుల్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మా అది దాంట్లో విశ్వం గారి ప్రొడ్యూసర్ అయినా లవ్ ఇట్ 65 చేసాం. అది మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఐ థింక్. ఓకే, సో ఐ మీన్ ఫిల్మ్స్ నౌ, ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్స్ మోర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు మీడియా అందరూ ఏమనుకుంటున్నారంటే జయప్రద గారు హైదరాబాద్లో ఉండట్లేదు, ముంబైలోనో ఢిల్లీలోనో ఉంటారు, ఎప్పుడు రాజకీయాల్లోనే ఉంటారు. మాకేమో మిమ్మల్ని సినిమాల్లో చూడాలని కోరికగా ఉంది. మరి ఎట్లా వీళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఎట్లా, హౌ ఇస్ జయప్రద యాక్సెసిబుల్ టు అస్? అసలు మీరు నాకు చెప్పండి, నేను ఎప్పుడు ఫిల్మ్స్ వదిలేను అని. అది కరెక్టే, కానీ అంటే తెలుగు సినిమాలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు కదా. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ఇండస్ట్రీ, వెరీ మచ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే, అండ్ నౌ నేను మైత్రి ఫిల్మ్స్ చేస్తున్నాను, ప్రభాస్ గారితో చేస్తున్నాను, ఫౌజీ చేస్తున్నా, అండ్ తెలుగు ఇంకా పిక్చర్స్ వస్తున్నాయి నాకు. నేను ఎందుకు లేను అంటే అదర్ లాంగ్వేజెస్ చేయడం వల్ల. ఓకే, తెలుగు చేస్తున్నాను, దెర్ ఈస్ ఎ గ్యాప్. ఐఎమ్ డూయింగ్ బెంగాలీ ఫిలిం, ఐఎమ్ డూయింగ్ మలయాళం ఫిలిం, అలా అనమాట. ప్రణయం వాజ్ మై లాస్ట్ మలయాళం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మ్యామ్. ఇట్స్ అ బ్యూటిఫుల్, నేను చూసాను, అదే చాలా. సో అలా నేను ఐఎమ్ టార్గెటింగ్ సెంట్రల్ రోల్స్, ఐఎమ్ టార్గెటింగ్ మెయిన్ పవర్ఫుల్ రోల్స్. ఓకే, సో డెఫినెట్ గా నేను ఫిల్మ్స్ చేస్తున్నాను. వెరీ నైస్. నేను వెరీ మచ్ ఐ మీన్ హైదరాబాద్. అయితే మాకు వి వాంట్ మోర్ ఆఫ్ యూ ఇన్ తెలుగు ఫిల్మ్స్. అలాగే వి వాంట్, డెఫినెట్ గా ఐ ప్రే ఫర్ దట్. ఎస్. అండ్ మ్యామ్, యాక్చువల్గా లైఫ్ ఈజ్ అ ఫుల్ సర్కిల్ అంటారు కదా. మీరు కృష్ణరాజు గారితో సినిమా చేశారు, ప్రభాస్ గారితో చేస్తున్నారు. వాట్ అ జర్నీ అసలు కదా. అవును, టూ మచ్ అసలు. అంటే నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే నాకు కృష్ణరాజు గారు కూడా నాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ప్రభాస్ గారితో చేయడం అనేది రియలీ ఇట్స్ ఏ వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఐ థింక్. సో బట్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఇంకా మంచి దీంట్లో ఎంత పవర్ఫుల్ అనేది మీరు చూస్తారు. అవునా? అట్ ద సేమ్ టైమ్ యూనో లైక్ మోర్ డిఫరెంట్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే అందరూ నన్ను అందంగా చూశారు, అందరూ నన్ను ప్రేమగా చూశారు. ఇప్పుడున్నటువంటి హార్డ్ కోర్ మన సొసైటీలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాలనేది. టు గివ్ ద మెసేజ్ టు ది సొసైటీ, నాట్ టు డూ దిస్ ఆర్ గుడ్ టు డూ దిస్. అలాంటి ఫిల్మ్స్ చేయాలనేది, సెంట్రల్ రోల్స్ చేయాలనేది మై విష్. కొన్ని క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, క్యారెక్టర్స్. ఎస్, వండర్ఫుల్. ఈ మధ్య కాలంలో మీరు బాగా ఇష్టపడ్డ తెలుగు సినిమాలు ఏమిటి? నేను బాలయ్య బాబు ఇవన్నీ చూస్తాను. అవునా? ఇష్టమా బాలయ్య గారి సినిమాలన్నీ? బాలయ్య గారి సినిమాలు చాలా ఎనర్జీ ఉంటుంది కదా. అవును, హ్యాపీగా ఉంటుంది. నేను చూసినప్పుడంతా మెసేజ్ పెడతాను అండ్ హీ విల్ కాల్ బ్యాక్. ఓకే, సో మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. మహేష్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే, అండ్ మహేష్కి మదర్గా చేయాలి తప్పకుండా. సో అంటే సూట్ అవుతుంది కదా మ్యామ్ ఇద్దరికి. అవును, చిన్నప్పుడు వచ్చేవాడు కదా, వచ్చేవాడు. కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు అది కూడా ఇప్పుడు సెకండ్, ఇంకా కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు. అవును, కృష్ణ గారు, మహేష్ గారు అయిపోయింది రెండోది కూడా. సో లెట్స్ సీ. అంటే మదరేనే కాకుండా సెంట్రల్ రోల్స్ అండ్ స్ట్రాంగ్ రోల్స్ ఏదైనా. ఎందుకంటే పాలిటిక్స్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి సొసైటీలో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తోటి మనం విమెన్కి ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ ఉన్న సబ్జెక్ట్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. బట్ మీరు చెప్పండి, మీ వ్యక్తిగత జీవితంలో ఒక యాక్ట్రెస్ నుంచి ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఇప్పుడు పర్సనల్గా ఇప్పుడు ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కదా, ఒక ఉమెన్గా మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? అంటే మీరు ఎలా ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇదివరకు చాలా షైగా ఉండేదాన్ని. డైలాగ్స్ అయిపోయిందా, షార్ట్ అయిపోయిందా, ఒక చైర్లో ఒక మూల కూర్చోవడం, బుక్ చదువుకోవడం, ఏదో సంథింగ్ అట్లా.
ఎక్కువ అంటే కాన్వర్సేషన్స్ ఉండేవి కదా, ఎవరితో ముచ్చట్లు కబుర్లు. అంటే అప్పుడు కమ్యూనికేట్ చేయడం కూడా తెలియదు నాకు. సో దే యూస్ టు ఫీల్ దట్ నేను చాలా అరగంట్ అని, వెరీ చాలా హెడ్ వెయిట్ అని, ఎవరితో మాట్లాడదు అలా అనుకునేవారు. వన్స్ దే మూవ్ అండ్ వాళ్ళు తెలిసిన తర్వాత అయ్యో చాలా మంచిది అండ్ సో అలా అనమాట. బట్ ఇప్పుడు ఏమైందంటే పాలిటిక్స్ మేడ్ మీ టు కమ్యూనికేట్ ఇన్ ఎ బెటర్ వర్షన్. ద లెసన్ వాట్ ఐ లర్న్డ్ ఇన్ టు ద డ్యూరింగ్ మై పాలిటిక్స్. సో అందరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎవరు ఎలా నాతో ఉంటారు, ఇవన్నీ కూడా ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయింది. అబ్బా, నో చెప్పగలిగే ధైర్యం మీకు అది ఒకటే కష్టమమ్మా ఇప్పటికి. అదేంటి మ్యామ్, రాజకీయాల్లోకి వచ్చేసారు కదా. అవును, 30 ఏళ్ళుగా. బట్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అమ్మో నాకు ఇది చేసి పెట్టు అంటే వద్దు అనేది నాకు మైండ్ లో ఏమో వద్దు అనిపిస్తుంది, కానీ మీరు చెప్పండి నేను ఇది చేయగలనా అనుకుంటా. కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తే వెంటనే పాపం వాళ్ళ పని అయితే చేసేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే ఇప్పుడు స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ అంటున్నారు కరెక్టే, బట్ ఇఫ్ యూ కెన్ గివ్ అ కైండ్ ఆఫ్ అ రెఫరెన్స్. మీరు దురంధర్ చూసారా? చూశాను కదా. అలా దేశం కోసం అసలు ఆ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూడండి, మైండ్ బ్లోయింగ్. నేను అది చూసి అంటే నేను అది చేయాలని అంటలేదు, అంటే అలాంటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడున్న స్క్రిప్ట్స్లో స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే అమ్మలే చేయాలని, కానీ అమ్మ చేస్తున్నాను అమ్మ పాత్రలతో పాటు. ఆల్రెడీ నేను సాగర సంగమంలో కూడా చేశాను అమ్మ క్యారెక్టర్, కానీ అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే అలాంటి మల్టిపుల్ మూడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేయాలి టు పర్ఫామ్. అంటే ఫస్ట్ నుంచి బ్యూటీయా పర్ఫార్మెన్సా అంటే నేను పర్ఫార్మెన్స్ వైపే ఎక్కువ మొగ్గాను. మ్యామ్, మిమ్మల్ని మీరు ఎంతగా మీరు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ రోల్స్ అని మీరు అనుకున్నా కూడా మీకు డే 1 నుంచి మీ మీద పడ్డ మేజర్ బ్రాండ్ ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇట్ ఈస్ కాయిన్డ్ బై నన్ అదర్ దెన్ సత్యజిత్ రే గారు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్. ఆయన మిమ్మల్ని షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ దట్ వీ హ్యావ్ అని అన్నారు. మీకేమనిపిస్తుంది మ్యామ్? హౌ డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్? మీ అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ మీరు చేసుకుంటే, డూ యూ థింక్ యూఆర్ బ్యూటిఫుల్ ఆర్ యూఆర్ అ పర్ఫార్మర్? బోత్. బట్ అందాన్ని అందరూ చూసేశారు. ఓకే. కానీ పర్ఫార్మెన్స్లో there are so much of scope now. The second half, the performances ki chala scope. Jayapradha 2.0 అది నేను Jayapradha 2.0. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి ఈ గ్యాప్, ఈ స్పేస్ ఉంది నాకు. సో అలాంటి రోల్స్ నాకు బాగా ఫిట్ అవుతానని అనుకుంటున్నాను. మ్యామ్, ఎప్పుడన్నా ప్రెషర్ తీసుకుంటారా మ్యామ్? అందరు ఇట్లా అందంగా ఉన్నావు అంటే ఎప్పుడైనా ఫేస్ మీద ఏమైనా చిన్న మచ్చబడింది అనుకో, మార్క్ వచ్చింది అనుకో, పింపుల్ వచ్చింది అనుకో, మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా టెన్షన్. చాలా టెన్షన్ నాకు. అంటే దేవుడి దేవాళ్ళు అలా రాలేదు కానీ, బట్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో మొత్తం ఎవరేమనుకున్నా నజర్ తీసేస్తుంది. అంతేనా? ఏంటమ్మా, నాకంటే అందగత్తెలు ఎంతో మంది ఉన్నారు. ఉండొచ్చు మ్యామ్, బట్ యు ఆర్ అన్ ఐకన్. ఇప్పుడు బ్యూటీకి కొన్ని పారామీటర్స్ ఉంటే కొంతమంది పేర్లు చెప్తారు మ్యామ్. ఇప్పుడు ఒక మధుబాల గారు, మీరు అట్లా కొంతమంది పేర్లు ఉంటాయి, శ్రీదేవి గారు. దెర్ ఆర్ సమ్ నేమ్స్, ద మూమెంట్ యు సే బ్యూటిఫుల్ అనగానే కొన్ని పేర్లు అట్లా వచ్చేస్తుంటాయి. అది ఇన్నెవిటబుల్. ఇప్పుడు ఎంతో మంది అందమైన హీరోయిన్స్ వచ్చేస్తున్నారు. మీకు ఎవరిష్టం? నాకు ఎవరు నచ్చుతారు మీకు అందంగా ఉండే హీరోయిన్స్? నాకు శ్రీలీలనా? వావ్, ఐ లవ్ హర్. ఓకే, ఐ లవ్ హర్ సో మచ్ అండ్ షీ ఈస్ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్సలెంట్ డాన్సర్. ఐ నో షీ ఈస్ బ్యూటిఫుల్. బాల ఒకసారి ఫోన్ చేసి శ్రీలీల మాట్లాడు జయతోటి, నీలాగే డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు పిక్చర్ చేశారు కదా. అవునవును, ఆ పిక్చర్ కి అనమాట, భగవంత్ కేసు. సో బట్ అందులో కూడా బాల చాలా బాగా చేశారు. చాలా ద సాఫ్ట్ నేచర్ అండ్ ఎంతో బాగా, అంటే ఇంత పెద్ద స్టార్ అయినా కూడా అసలు ఆ బ్లెండ్ అనేది ఇంత బ్యూటిఫుల్గా, ఆ సాఫ్ట్నెస్ నేను ప్రభాస్లో చూసాను. ఐ లవ్ హిమ్.
అందరు అంటుంటారు ఆయన డార్లింగ్ 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 అని. నిజంగా డార్లింగ్, ఆయనే డార్లింగ్. ఆయన డార్లింగ్. యా ఐ నో. వాట్ ఈస్ ఇట్ దట్ యు అబ్జర్వ్డ్ ఇన్ హిమ్ మ్యామ్? ప్రభాస్ గారిని మీరు కలిసినప్పుడు మీరు ఆయనతో హీఈస్ ఎ ట్రెమెండస్ పర్ఫార్మర్ అండ్ అజానుబాహుడు, ద గ్రేట్, అంటే దానకర్ణుడు. ఫుడ్తో చంపేస్తారటగా, భోజనం పెట్టి. అంటే అలా విన్నాను. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? అంటే ఇంకా రానున్న కాలం. ఓకే ఓకే. ద హంబుల్నెస్. జయసుధ గారు, శ్రీదేవి గారు, మీరు, మీ ముగ్గురు మధ్య అసోసియేషన్ ఎట్లుండేది, బాండ్? మీరు కాంటెంపరీస్, ఒకే టైంలో వచ్చారు, ఒకే టైంలో స్టార్డమ్ ఫేస్ చేశారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ముగ్గురు పోషించారు, వెదర్ ఇట్ ఇస్ గ్లామర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, వాట్ ఎవర్. వాట్ ఈస్ ద బాండ్ దట్ యు త్రీ షేర్? ముగ్గురం కలిసి పని చేయలేదు, ఏ పిక్చర్ కూడా చేయలేదా? మీరు శ్రీదేవి గారు చేశారు, నేను శ్రీదేవి చేసాం. నేను ముగ్గురు కలిసి చేయలేదు. చాలా చేసాం, చాలా ఫిల్మ్స్ చేసాం. జయసుధ అనేది తను అంటే హీరోయిన్ గా తను నాకంటే ముందు వచ్చింది కాబట్టి షీ సీనియర్ టు అస్. అండ్ అట్ ద సేమ్ టైం అంటే తన సుఖంలో దుఃఖంలో కూడా అంటే అపార్ట్ ఆఫ్ ఫిలిమ్స్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా తనతో ఉన్నాను. అండ్ నాకు కూడా అలాగే, అంటే వెన్ మై బ్యాడ్ టైమ్స్ షీ వాజ్ దేర్. అంటే ఫిలిమ్స్లో ఎలా అయినా కాంపిటీషన్ ఉంటుంది, కానీ జయసుధతో ఆ అనుబంధం వేరు. సో వీఆర్ క్లోజ్ అండ్ డైలీ మాట్లాడుకోలేము కానీ, బట్ ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మనం అంటే తనతో కలిసినప్పుడంతా ఆ ప్రేమగానే ఉంటుంది. శ్రీదేవి అంటే శ్రీదేవి గారు ఇప్పుడు లేదు, బట్ ఐ మిస్ హర్ సో మచ్. మాకు ఉన్నంత ప్రొఫెషనల్ హెల్దీ కాంపిటీషను ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు ఈ టైంలో ఉన్న వాళ్ళు ఎవరితోటి ఉండదేమో. అంటే ఒక డాన్స్లో కానీ ఒక డ్రెస్సింగ్లో కానీ వీ యూస్ టు లైక్ లిటరలీ అంటే ఒక టగ్ ఆఫ్ వార్గా ఉండేది. అట్ ద సేమ్ టైం డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరం కూడా పోటాపోటీగా ఉండేది. అది ప్రజలు కానీ మీడియా దాన్ని వెరీ డిఫరెంట్గా తీసుకున్నారు. కానీ ఎందుకునో మేము ఇద్దరం ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసినా బ్లెండ్ అనేది ఉంటుంది కదా, ఒక అనుబంధం కలిసి మెలిసి పనిచేయడం అనేది కొన్ని రోజుల తర్వాత అది ఎందుకునో somehow దట్ ఈస్ ఆల్ ద టైమ్ మిస్సింగ్. బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్కి అంటే ఎంత మన మిక్స్ మ్యాచ్ అయినా కూడా ఆన్ స్క్రీన్ మీరు చూస్తే నిజంగానే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అసలు జన్మల బంధంలా అనిపిస్తుంది. అండ్ రియల్ లైఫ్లో సంథింగ్ డిఫరెంట్గా ఉండేది. ఇట్స్ ఓన్లీ లైక్ ప్రొఫెషనల్ హెల్దీ ఫైటే కానీ అది పర్సనల్ ఎప్పుడు కాదు. తన మదర్ చనిపోతే నేను తన ఇంటికి వెళ్ళి తన్ని ఓదార్చి అన్నీ చేశాను. అలాగే మన ఇంట్లో నా నెఫ్యూ మ్యారేజ్ అయితే శ్రీదేవి ఫ్యామిలీతో తను వచ్చింది, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత తొందరగా దేవుడు తను తీసుకెళ్ళిపోతాడు. ఐ లెఫ్ట్ అలోన్ అనుకుంటాను. ముందడుగు అనే సినిమా నాకు బాగా గుర్తు. మీ ఇద్దరు టెంపుల్లో ఒక డాన్స్ ఉంటుంది, నాగరాజా. అబ్బో వాటెడ్ డాన్స్ మ్యామ్, అసలు ఇద్దరు కలిసి పోటీగా చేశారు. అది ఇప్పటికీ అది ఐ థింక్ బెంచ్ మార్క్ లైఫ్ టైం. అది చాలా కాంపిటీషన్ దానికి. ఎప్పుడైనా మీరు ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవారా? అంటే ఈ కాస్ట్యూమ్ అయితే సూట్ అవుతుంది, మేకప్ ఇలా వేసుకో, లేకపోతే అటువంటి ఏమైనా ఉండేవా కాన్వర్సేషన్స్ ఈ మధ్య? ఇప్పుడు మేమిద్దరం కలిసి మాట్లాడుకుని అలా సెట్ అయ్యింది లేదు. ఎవరికి వాళ్ళే డైరెక్టర్ తోటి, మా మధ్యలో డైరెక్టర్ ఉండేవాడు, ఆయనే కమ్యూనికేట్ చేయాలి. చిన్న వార్స్ ఎట్లుండేవి చెప్పండి. చిన్న మెమేలు ఉంటారు అలా ఏ లేదు. అంటే ఎలా ఉండేదంటే ఇప్పుడు సినిమా ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ శ్రీదేవి గారిది ఒక సీన్ ఉండేది, నా ఒళ్ళో ఆమె కొలాప్స్ అవ్వాలని. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి ప్రొడ్యూసర్ గారిని చెప్పింది అనమాట, బొక్కడే గారితో, నో 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 మై డాటర్ విల్ నాట్ డై ఆన్ హర్ ల్యాప్ అలా. సో ఆయన వచ్చి నాకు చెప్పాడు. నేను చెప్పాను, సార్ నా ఒళ్ళో ఒకవేళ తను చేయకూడదని మదర్ కింటే ఇంకా డూపుని పెట్టుకో, నేను దానికి నేనేం చేయగలను చెప్పండి, మీరే లేకపోతే సీన్ సపరేట్గా తీసుకోండి అని చెప్పి అలా అనమాట.
కానీ మ్యామ్ జనరల్గా నేను ఇంటర్వ్యూ ఏంటంటే ఫ్యాన్స్ మధ్యలో వార్స్ ఉంటాయి కానీ హీరోలు బాగానే ఉంటారంటారు. అవును. అట్లాగే మీ మధ్యలో చాలా చాలా సృష్టించారు. అంటే జయప్రదకి శ్రీదేవికి పడదు, వీళ్ళిద్దరు తూతూ మేమే కొట్టేసుకుంటారు ఈ టైప్ లో. ఈ వార్స్ వచ్చినప్పుడు నిజంగా మీ మధ్య కూడా కొన్ని ఏమన్నా భేదాలు వస్తాయా మ్యామ్? అంటే డిఫరెన్సెస్ వస్తాయా? వాళ్ళు సృష్టిస్తారు కదా. Throughout my journey of with along with Sridevi, it is like అంటే ఎప్పుడు మేమిద్దరం కలిసి నవ్వుకున్నది ఎప్పుడు లేదు. బట్ అలానే తను బ్యాడ్ కాదు. షీఈ్ ఎ గ్రేట్ మదర్, షీఈ్ ఎ గ్రేట్ డాన్సర్, షీఈ్ ఎ గ్రేట్ యాక్టర్. అందుకని అలానే నేను బట్ అంటే చెప్పాను కదా, అంటే ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, అయితే ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, అలాంటి ఒక ఇంక్లూజిటివ్ ఉండేది. అలా ఇప్పుడు కూర్చొని ఇవన్నీ ఆలోచిస్తే చైల్డిష్ అనిపిస్తుందా మీకు? చైల్డిష్ కాదు కానీ వాట్ ఏ గ్రేట్ జర్నీ. నేను ఆ జర్నీ సో కాంపిటెంట్ కదా. మరి అలాంటి కాంపిటీషన్ లేకుండా ఉంటే ఎలా మనం స్క్రీన్ లో నెంబర్ 1 కనపడతాం? రైట్. వీ వాంట్ టు బి బెస్ట్. అంటే ఇప్పుడు తను బాగా శారీ కట్టుకుంది, నేను కట్టుకోలేదంటే దెర్ ఇస్ నో మ్యాచ్. కరెక్ట్. ఐ హ్యావ్ టు బి కాంపీట్ విత్ హర్. అలా. బట్ ఆ కాంపిటీషన్ లో కొంచెం టఫ్నెస్ ఉంది. అంటే కొంతమంది అంటే కావాలని ఎయిర్పోర్ట్ లో వెళ్ళేటప్పుడు శ్రీదేవి వెళ్తుంది అని నన్ను అని అంటే అప్పుడు నేను అనేది అనుకునేదాన్ని, వీడికి శ్రీదేవి తెలీదు, జయప్రద తెలీదు. అంటే కావాలని జనం అంటే మమ్మల్ని ఎరికించడం కోసం అనమాట. అంటే గెట్ ఇరిటేటెడ్ అని. అలా మా ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ అయితే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చనిపోయారు కూడా కలకటాలో. అది కూడా జరిగాయా? అమ్మో. అవును, కొట్టేసుకునేవాళ్ళు బాగా. ఎన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి మ్యామ్ మీకు? చాలా ఉండేవి. కృష్ణ గారివి, ఎన్టీఆర్ గారివి, అందరివి కూడా మాకు ప్లస్ మనవి సపరేట్ గా మనవి. సో అందరు కలిపి నావి. మీకు ఆల్ ఇన్ వన్. మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఒక వర్స్ట్ అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అబ్బో, ఫ్యాన్ మూమెంట్ కాదు కానీ ఫ్యాన్ హారరా? అంటే ఒక ఫ్యాన్ నన్ను వాడు పెళ్లి చేసుకున్నట్టు ఒక క్రియేట్ చేసి మా డాడీ గారిని, మా బ్రదర్ని, అందరినీ కూడా కోర్టుకు తీసుకొచ్చి నన్ను నా వైఫ్తో ఉండనీయట్లేదని కేసు పెట్టి, వీడెవడో తెలీదు, వీడు రోజు రాత్రులు పొద్దున్న ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వచ్చి మై వైఫ్ అని అరిచేవాడు. అమితాబ్ బచ్చన్ గారు అయితే పాప అలా పట్టుకుని మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఒకసారి. అప్పుడు పోలీసులు పిలిచి మళ్ళీ అతన్ని పోలీసుల్లో పట్టుకెళ్ళి అలా ఇట్ వాజ్ లైక్ ఏ టార్చర్. ఎక్కడికి వెళ్ళినా వచ్చేసేవాడు. అంటే ఎవరైనా స్ట్రాంగ్ ఒక గ్రూప్ ఉండుండొచ్చు, అదర్వైజ్ స్పెండింగ్ నేచర్ ఎట్లా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి సెటిల్లో అరిచేసి ఫైనల్గా నేను ఇంకా ఏమీ హెల్ప్లెస్ పొజిషన్, నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ఫైనల్గా జడ్జి అడిగాడు అనమాట, నువ్వు అసలు ఏ జయప్రద గురించి నువ్వు కేసులు పెడుతున్నావు అంటే, అక్కడ పుట్టుమచ్చి ఉంటుందండి లిప్పు పైన అనేవాడు. ఇంకా బాగా ఇంకా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి, నా తర్వాత ప్రియాంక గాంధీని కూడా అలాగే టార్చర్ చేస్తే సేమ్ గాయ్. అప్పుడు మన కేసు అంతా వాళ్ళకి పేపర్స్ పంపిస్తే దెన్ దే పుట్ హిమ్ ఇంటూ తిహార్. అంత హారర్, అసలు భయపడతారు వాడిని చూస్తేనే అనమాట. ఇంత పెద్ద జుట్టు, ఇంత పెద్ద బెల్ బాటమ్, నల్లగా, అండ్ పెద్ద పెద్ద షూ, ఏదో ఫోటో చూసాను నేను ఒకసారి. వెరీ ఫియర్ఫుల్. వాట్ అబౌట్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బెస్ట్ ఫ్యాన్ ఎప్పుడో చిన్నప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక పెద్ద ఆల్బమ్ తీసుకొని వచ్చాడు ఒక ఆయన. తీసుకొచ్చి రాత్రంతా వెయిట్ చేశాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చెన్నైలో ఉన్నాం. అక్కడ 3-4 days ఉన్నాడంట. ఆ తర్వాత ఎవరినో కలిసి ఆ తర్వాత అప్పుడు మేడంకి నాకు ఈ ఆల్బమ్ ఇవ్వాలండి అని ఇంత పెద్ద ఆల్బమ్ తీసుకొని వచ్చాడు ఒకరోజు. పాపం అనిపించింది. ఐ ఫెల్ట్ ఓ మై గాడ్, సో టచింగ్. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు 1 dayలో అవ్వరమ్మా. దే ఫాలో అస్, దే డూ. అంటే మన సినిమా వస్తుందంటే జెండా కట్టడానికి, మన సినిమా వస్తుందంటే మన ఫోటోలు తీసుకుని వాళ్ళు క్యూలో నిలబడి టికెట్లు తీసుకుని మన పిక్చర్స్ని హిట్ చేయించేవాళ్ళు. ఆ ఫ్యాన్స్ని ఎలా మర్చిపోతాం మనం? ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ మూమెంట్. అది థియేటర్లకి
ఇది జయప్రద సినిమా అని వెళ్ళిన సినిమాలు ఏమైనా ఉన్నాయి? నేను వసారావులమ్మ నేను బెంగాలీ చేశాను, అది కూడా సూపర్ హిట్, మై ఓన్ ప్రొడక్షన్. యా అంటే బెంగాలీలో చేయడం అనేది అప్పుడు ఎక్కువ నక్సల్ మూమెంట్ ఉండేది అక్కడ బెంగాల్లో. సో శేష్ హంగాత్ అని అది బెంగాలీలో చేసాం, ఓన్ ప్రొడక్షన్, సూపర్ 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 హిట్. ఒక మన షోల్డర్లోనే చాలా సినిమాలు, మరి సిరిసిరిములో కూడా అదే స్టార్టింగ్ లో చేశారు మ్యామ్, మధ్యలో చాలా గ్లామర్ రోల్స్ ఎక్కువ చేశారు. నేను అనేది డిడ్ యూ ఎవర్ ఆఫ్టర్ 10 years or 15 years ఆఫ్ యువర్ కెరియర్ అయినా మీ మీద సినిమా అంటే మార్కెట్ జయప్రద గారి మీదే ఈ సినిమా అన్న సినిమా ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి కదా, అంటే కానీ హీరో హీరోయిన్ ఈక్వల్గా ఉండేవి. అంటే ఇప్పుడు హీరోయిన్స్ని చూస్తే హీరోయిన్స్కి సాంగ్స్ మెయిన్, కానీ స్క్రిప్ట్లో పాపం హీరోయిన్స్కి పర్ఫార్మెన్స్ కంటే సాంగ్స్ ఎక్కువ. కరెక్ట్. అప్పుడేంటంటే హీరోస్తో ఈక్వల్లీ వీస్ టు హ్యావ్ ద పర్ఫార్మెన్స్. సో అలా చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ రోల్ నాది. గత 10 ఏళ్ళుగా కూడా మీరు బాగా సినిమాల్లో ఎక్కడో చోట ఏదో లాంగ్వేజ్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ 10-15 yearsగా సినిమా రూపురేఖలు మారిపోయాయి, సెట్స్ కూడా మారిపోయాయి, ప్రొడక్షన్ మారిపోయింది, రెమ్యూనరేషన్స్ చేంజ్ అయినాయి. అంటే ద గ్రాండియర్ ఆఫ్ సినిమా బాగా పెరిగింది. ఎస్పెషల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, బాహుబలి నుంచి ఇట్ స్టార్టెడ్ ఆఫ్. ఇప్పుడు మీరు సెట్స్కి వెళ్తున్నప్పుడు వాట్ ఆర్ ద చేంజెస్ యువర్ నోటీసింగ్ మ్యామ్? అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికంటే నేను కాన్స్టెంట్లీ ఐఎమ్ సీయింగ్ ద చేంజెస్. ఇది వరకు డబ్బింగ్ చేయాలంటే ఎవ్రీ రీల్ హ్యాస్ టు టేక్ అవుట్, లోడింగ్ అప్లోడింగ్ చేసేవాళ్ళం, అండ్ అప్పుడు మళ్ళీ చెప్పాలి. అలాగే 13 reels చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ వర్డ్ మనం డబ్ చేయగలం. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్. అండ్ టెక్నాలజీ వైజ్ ఓన్లీ టేబుల్ మీదే మీరు మొత్తం సినిమా తీయచ్చు ఇప్పుడు. అండ్ కమింగ్ డేస్ ద ఏఏ ఈజ్ మోర్ ప్రామినెంట్, మనకి హెల్ప్ ఉంది టెక్నాలజీలో. సో ఇవన్నీ కూడా చేంజెస్. మనం వీఆర్ కంపీటింగ్ విత్ ద హాలీవుడ్ ఎక్కువగా. నేను అంటే బాహుబలి చూసిన తర్వాత రాజమౌళి గారిది నా కెరియర్లో నేను ఒక్క డైరెక్టర్ దగ్గరే నేను పనిచేయలేదు. అంటే నేను పనిచేసినప్పుడు హీ వాజ్ లైక్ రాఘవేంద్ర గారి దగ్గర ఉండేవాడు. కానీ ఇప్పుడు యాజ్ ఇండివిజువల్గా ఆయన తెచ్చుకున్న పేరు, వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఇన్ నేషనల్ లెవెల్. సో ఆయన అంటే నేను ఎలాగైతే సత్యజిత్ రేని మిస్ అయ్యానో ఆయన్ని, ఆ డైరెక్షన్ ఆయన స్క్రిప్ట్ తెచ్చిన తర్వాత ఐ కుడెంట్ వర్క్ విత్ హిమ్. కానీ నాకు ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ ప్రే డెఫినెట్గా నేను రాజమౌళి గారి పిక్చర్లో ఒకటైనా చేయాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బిఫోర్ వి ఎండ్ ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మ్యామ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, ఎందుకంటే దీనికి నేను మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తా. మీరు అన్ని సమాధానాలు మంచిగా, బుద్ధిగా, పద్ధతిగా చెప్తే పెట్టచ్చు. ఓకే మ్యామ్. ఎస్, హియర్ వి గో. మీరు ఆల్మోస్ట్ 300 ఫిలిమ్స్ అంటే 294th ఫిలింలో ఉన్నారు. ఇంకో 6 సినిమాలు చేస్తే మీరు 300 సినిమాలకి వెళ్ళిపోతారు. ఇన్ని సినిమాల్లో టుడే దిస్ ఈజ్ జయప్రద అని అనిపించే ఒక 3 సినిమాల పేర్లు చెప్పండి. విచ్ ఈజ్ యువర్ సిగ్నేచర్. అంతులేని కదా, సాగర సంగమం, థర్డ్ ఫిలిం చాలా ఉన్నాయి, అక్కడ చెప్పండి. మేఘ సందేశం. ఈనాటికి కూడా మీరు గ్రౌండెడ్గా, హంబుల్గా ఉండటానికి కారణమైన ఒక క్వాలిటీ ఏంటి చెప్పండి, మీలో ఉన్న ఒక క్వాలిటీ. మై మదర్ టాట్ మీ దిస్. ఏమని చెప్పారు? వెన్ యు ఆర్ రేజింగ్ యూ హ్యావ్ టు బి మోర్ హంబుల్. సో అది ఎప్పుడు మెయింటైన్ చేసినా కూడా ఇండస్ట్రీలో యూ కెన్ బి ద విన్నర్. కాబట్టి హంబుల్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ షీ టాట్ మీ. అండ్ కమిట్మెంట్. వండర్ఫుల్. మీలో లేనిది బట్ మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు ఆ గుణం ఏంటది? డిటర్మినేషన్. సో ఆ డిటర్మినేషన్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది కావాలి కదా. సో ఆ డిటర్మినేషన్ చేయడానికి నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఏదో అల్లా డబ్బాగా డిసిషన్ తీసుకుంటే దట్ వన్ డిసిషన్ విల్ మేక్ యూ రూయిన్. కాబట్టి డిటర్మినేషన్ అనేది థింక్ అండ్ డబుల్ థింక్, జడ్జ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ టేక్ ద డిసిషన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? Social media is a part of our life today.
బట్ సోషల్ మీడియా మీదే డిపెండ్ అవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి సోషల్ మీడియా నెససరీ, బట్ వి షుడ్ నాట్ డిపెండ్ మోర్ ఆన్ సోషల్ మీడియా. సో మీ గురించి వచ్చిన రూమర్స్ కానీ ట్రోల్స్ I కానీ don't సోషల్ care. మీడియాలో అవన్నీ మీరు చూస్తారా, అస్సలు చదువుతారా, ఐ డోంట్ కేర్. వినరా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐ డోంట్ కేర్. నేను అంతే. ఆ దారికి పోను. నేను నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, నా గురించి ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఐ కేర్ ఫర్ హుడ్స్, సో వాట్ అంటాను అంతే. అరే వా, ఓకే. జనాలతో డీల్ చేయటం అన్న ఒక పాయింట్ తీసుకుంటే సినిమాల్లో ఈజీయా, రాజకీయాల్లో ఈజీయా, వ్యక్తిగత జీవితంలో ఈజీయా? ఏది ఈజీ టు డీల్ విత్ పీపుల్? మూడిట్లో కష్టం. మూడిట్లో కష్టం. ఎందుకంటే నువ్వు తప్పు చేయకూడదు అనేదే జనం విశ్వాసం. కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టించకూడదు. ఓకే. మనం వాళ్ళని నమ్మించాలి, వాళ్ళ గురించి మనం వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్లో ఉండాలి. యా. సో అలాగా ఎన్నో మంది ఆర్టిస్ట్, ఎంతోమంది నేతలు, ఎంతోమంది ఈ రాజకీయంలో ఉన్నటువంటి పరిపక్వత చెందినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ప్రాణాలు ఎందుకు ఇచ్చేస్తారు? ప్రాణం అనేది చాలా గొప్ప. కానీ నిన్ను నమ్ముకుని ఒక ప్రాణ దానం చేస్తున్నాడంటే ఆ ప్రజల్ని మనం నమ్మాలి, మనం ప్రేమించాలి. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ఓకే మ్యామ్, మీ జయప్రదం సిరీస్లో విశ్వనాథ్ గారితో మీరు చేసిన ఎపిసోడ్లో ఆయన మాట్లాడిన ఒక మాట నాకు ఇప్పుడు స్ఫురిస్తోంది. ఆయన మీతో ఏమన్నారంటే, మనం సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తారమ్మా, మనకి కొంచెం సక్సెస్ పోయింది, తక్కువలో ఉన్నామంటే మన మొహం కూడా ఎవరు చూడరు. అయ్యో ఈయన శంకరాభరణం తీశారే, ఎంత గొప్ప దర్శకుడు అని ఎవరు అనరు అని ఆయన హీ వాజ్ షేరింగ్ హిజ్ ఒపీనియన్ విత్ యూ. వాట్ డూ యూ థింక్ మ్యామ్? అంత గొప్ప లెజెండరీ డైరెక్టరే అలా చెప్పారు అంటే మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఏమైనా ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్? ఐ అండర్లైన్ దిస్ మా బికాజ్ ఆయన నా గురువు. ఆయన అంటే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎంత ఆయన హర్ట్ అవ్వకపోతే ఆయన ఈ మాట మాట్లాడి ఉంటాడు కదా. దిస్ ఇస్ ఫ్యాక్ట్ 100%. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ నుంచి వెన్ యువర్ కెరియర్ కమ్స్ స్లైడ్ డౌన్, అంటే నీకు సినిమాలు లేవనో, లేకపోతే నువ్వు సినిమాల నుంచి నీ సక్సెస్ నుంచి దూరంగా ఉన్నావనో, వెన్ యూ కాల్ సంబడి, వాళ్ళ లైన్లోకి రావడానికి రెడీగా ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2, మన మేనేజర్లే మనకు చెప్తుంటారు, మేడం మీకోసం ఎవరు స్క్రిప్ట్ రాయడానికి రెడీగా ఉండలేదు మేడం అంటారు. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో సక్సెస్ ఉన్నప్పుడే, అంటే నేను ఇప్పుడు ఒక పవర్ఫుల్ కుర్చీలో కూర్చున్నాను, నేను సంబడి, నాకు పవర్ ఉంది. ద చైర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ మీ. ఇప్పుడు నేను ఈ పదవిలో నుంచి బయటకు వచ్చేస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఈ పదవిలో ఉన్నప్పుడు ఐ గాట్ వాల్యూ, బట్ చైర్ గాట్ ఆల్వేస్ ద వాల్యూ. కాబట్టి సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ లక్, సక్సెస్ లక్ నీతో ఉంటే నోబడీ కెన్ స్టాప్ యూ. యూ విల్ బి ద అన్స్టాపబుల్. ఒక క్రెడిబిలిటీ, ఒక టాలెంట్, ఒక గుడ్ విల్, ఒక గుడ్నెస్, ఒక మంచితనం, హ్యుమానిటీ, ఎవరు పెట్టుకుంటారమ్మా ఈ రోజుల్లో? నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉందా, నువ్వు నాకేమిస్తావు, నేను మీ ఇంటికి వస్తే నువ్వు నాకేమిస్తావు, అదే చెప్తారు. సో ఎవ్వరు కూడా అంత దానకర్ణులు, దానవీర సూరకర్ణులు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. ఇది కలియుగం. యూ హ్యావ్ టు ప్రిటెండ్ దట్ everybody is ours. The day you know when your downfall starts, nobody comes to you. దగ్గరకు వచ్చిన వాళ్ళనే యూ హ్యావ్ టు, అంటే ఆ గుర్తింపు మన అనేది అప్పుడే తెలుస్తుంది లైఫ్లో. మీ ఎక్స్పీరియన్స్లో మీకు అది అర్థమైంది కదా. ఇప్పుడు నా అన్న వాళ్ళు, నా లో మూమెంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అని కొంతమంది ఉంటారు కదా మ్యామ్. ఎస్, ఆ కొంతమందిలోనే యు ఆర్ హ్యాపీ. లేని వాళ్ళ గురించి ఆలోచించి ఐఎమ్ మోర్ ప్రెషియస్ దెన్ ఎనీబడి. So I have to preserve myself. Then giving it to somebody unnecessarily, please call me అనే కంటే నా కాల్ విలువ చేసే వాళ్ళకే నువ్వు కాల్ చేసి మాట్లాడు. దెన్ యూ గెట్ ద క్రెడిబిలిటీ. ఏ సినిమా మీకు చాలా ఇమోషనల్గా ఛాలెంజింగ్ సినిమా? ఆ సినిమా చేసి వచ్చాక కూడా మీరు దాని తాలూకు క్యారెక్టర్ని క్యారీ చేస్తూ కొన్ని రోజులు ఆ ట్రామా అనుభవిస్తూ ఆ క్యారెక్టర్ మీరే అనుకొని యూ లివ్డ్ దట్ రోల్, అలాంటి ఏమైనా సినిమా ఉందా మ్యామ్? అంతులేని కదా, సాగర సంగమం 2. క్యారీడ్ దట్ రోల్ టు యువర్ హౌస్. అండ్
సిరి సిరి మూవ ఆల్సో. అంతులేని కదా, ఇట్ టుక్ టైమ్ టు కమ్ బ్యాక్. అండ్ సిరి సిరి మూవ అయితే అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఆ నాయిస్ అలా అనేది ఇట్ యూస్ టు క్యారీ ఆన్ మై అదర్ క్యారెక్టర్స్. అంటే బాగున్నారా అని అంటాం కదా, బాగున్నారా అలా అనేదాన్ని ఇది వరకు. అప్పుడు నాకు నా డైరెక్టర్స్ వచ్చి చెప్పారు అది కట్ చేయాలి, ఆ సౌండ్ ఇంకా ఉండకూడదు అని. సో అలా అనమాట. అండ్ సాగర సంగమం, ఎవరితో మాట్లాడినా సాగర సంగమం మేము 20 సార్లు చూసాం మేడం, మేము 30 సార్లు చూసాం మేడం, వాట్ ఏ క్యారెక్టర్ అంటారు చూడండి. అంటే ఇట్స్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి కలయిక, హీరో హీరోయిన్. అంటే అది ఒక లైకింగ్కి బియాండ్ దట్, బట్ లవ్ కూడా కాదు అది. రైట్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ లవ్. కానీ అది అంత గొప్ప సక్సెస్ అవ్వడానికి, అంత గొప్ప క్లాసిక్ అవ్వడానికి మ్యూజిక్ అండ్ విశ్వనాథ్ గారు, ఇళయరాజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అండ్ కమల్ హాసన్. సాగర సంగమంలో మౌనమేలను ఈ పాట, ఆ పాట ఫస్ట్ టైం జయప్రద గారిని అలా చూసాము అని, బట్ ఎక్కడ కూడా ఒక వేరే ఫీలింగ్ రాలేదు. ఇట్ వాస్ వెరీ డివైన్ లుకింగ్ ఎట్ హర్. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్ పర్టిక్యులర్ రోల్, దట్ పర్టిక్యులర్ సీన్, దట్ పర్టిక్యులర్ సాంగ్? అంటే ఇట్స్ ఎ క్లాసిక్. తన మనసులోని భావాన్ని ఒక అద్భుతమైన కవితలాగా అది దొల్లింది తప్పితే, కొంతమంది అది మనం ఫుల్గా డ్రెస్ వేసుకున్నా కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మీరు అబ్జెక్ట్ చేశారా? అంటే ద క్యారెక్టర్ డిమాండ్స్, అబ్జెక్ట్ చేయడానికి అందులో ఏమి ఉంటే కదా చేయడానికి. అంటే మీరు అప్పటి వరకు చేయలేదు కాబట్టి అంటే డౌట్ ఏమైనా వచ్చిందా, క్వశ్చన్ అడిగారా? ఇప్పటి వరకు అయితే ఎవరు క్వశ్చన్ చేయలేదు, ముందు కూడా క్వశ్చన్ చేయలేదు. అట్ ద సేమ్ టైం అంటే సినిమా చూసిన వాళ్ళు అందరూ అబ్బా 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 అనేవారే కానీ ఎవరు కూడా అంటే ఈ యాంగిల్లో చూసిన వాళ్ళు. నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది మ్యామ్ మీది, కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఎంత మంచి ఆత్రేయ గారు బాబా, నిన్న మొన్న ఎవరో వినిపించారు నాకు అది, కళ్ళలో ఉన్నది. ఎంత ఫిలాసఫీ మ్యామ్ అది. అండ్ ఒక్కోసారి మన సినిమా పాటలు, మన డైలాగులు మనం వింటుంటే, అంటే మన అని ఎందుకు అంటున్నానంటే, ఐఎమ్ లైక్ సో మచ్ ఐమ్ గెట్ అసోసియేటెడ్ విత్ యూ అండ్ యువర్ క్యారెక్టర్స్. అవి వింటుంటే అరే ఇది నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగింది కదా, అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఓన్ లైఫ్ అని అనిపిస్తుంది కదా మ్యామ్. కొన్ని పాటలు, మీ పాటలు ఆ పాట పర్టికులర్ గా అత్రేయ గారు ఎంత ఆలోచించి రాసుంటాడంటే, ఒక కఠినమైనటువంటి మనసుతోటి ఉండి జీవించేటువంటి ఒక వ్యక్తి తనలో కూడా బాధ ఉంది, ఆ తనలో కూడా కన్నీళ్లు ఉన్నాయనేది ఎలా చెప్పాలి బయటికి అనేది అంటే ఆ రచయిత అసలు ఆ థాట్ కానీ ఇంకా లైఫ్ టైం అది అంతే సాంగ్ అంతే. అది దానికి ఎవరు కరెక్ట్ మ్యామ్. కొన్ని సార్లు వి కాంట్ షో అవర్ టీయర్స్ కదా, ఎవరికి చూపించుకోలేము, మన వీక్నెస్ అయిపోతుంది, బట్ వీ హ్యావ్ టీయర్స్. బట్ అప్పుడు ఆలోచించాడు చూడు ఆయన, ఆ థాట్ తోటి, ఆ రాత, ఆ స్క్రిప్ట్ కానీ, హ్యాట్స్ ఆఫ్ టు. వెరీ ట్రూ. యా మ్యామ్, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు ఒక్కొక్క యాక్టర్కి దాన్ని ఆపాదించాలి. అమ్మోయ్ అదేంటి? టాలెంటెడ్, మీరు యాక్ట్ చేసిన హీరోస్ అందరిలో మోస్ట్ టాలెంటెడ్ ఎవరు? నేను యాక్ట్ చేసిన అందరిలోనా చిరంజీవి గారు. ఓకే. నాలెడ్జబుల్? నాగేశ్వరరావు గారు. చాలా, అంటే ఆయన అన్ని ఏవో విషయాలు చెప్తుంటారు మ్యామ్. లైబ్రరీ, లివింగ్ లైబ్రరీ లాగా ఉండేవాడు ఆయన. ఆయన మీకు ఇచ్చిన అద్భుతమైన సలహా ఏమైనా ఉందా? చాలా, లైఫ్ లెసన్. అంటే ప్రతిదీ కష్టపడితే కానీ సుఖం అనేది రాదు. అట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఆయన స్టూడియో కట్టేటప్పుడు మేము అప్పుడప్పుడు ఆయనతో వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక్కొక్క ఇటుక తీసి పక్కన పెట్టి గొడుగు పట్టుకుని ఎండలో నుంచుని ఆయన అది ఎంత చేసేవాడు. సార్ మీకు ఎందుకు సార్ అవసరం ఇది అనేవాళ్ళం మేము. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకునేది అది. అంటే ఒక ఇటుక ఇంకొక ఇటుక పెడితేనే ఇంత భవనం అయింది. సో అలాంటిది కష్టపడి చేసిన ప్రతి దాన్ని కూడా మనం దాన్ని గుర్తించాలనేది చెప్పేవాడు ఆయన. వండర్ఫుల్. కైండ్ అండ్ జనరస్? కృష్ణరాజు గారా? అంటే ఆయన ఎవరడినా డబ్బులు ఇచ్చేస్తాడు. అంటే చెప్తున్నా, ఎవరికైనా సరే ఎలాంటి అదే గుణాలు ప్రభాస్ గారికి కూడా వచ్చింది. అవును. కృష్ణ గారు కూడా అంటే ఆయన ఎంత మందికి కొత్త డైరెక్టర్స్కి ఆఫర్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్స్ని, కొత్త హీరోయిన్స్ని
తీసుకొచ్చింది మరి కృష్ణ గారే కదా. సినిమా ఆడకపోతే డబ్బులు ఇచ్చేసేవారట, రిటర్న్ చేసేవారు. నాటీ ఎవరు మ్యామ్? షవను అవ్వరు. మోస్ట్ సొఫిస్టికేటెడ్ బట్ నాట్ నాటీ. నన్ను అత్త అత్త అని పిలిచేవాడు ఆయన. ఓకే. అండ్ వెరీ జోయల్ లైఫ్ అయింది అండ్ వెరీ డిగ్నిఫైడ్. హీరోయిన్స్ కి పర్టికులర్గా ఆయన ఎప్పుడు చెప్పేవాడు, మీరందరూ కూడా సినిమాలనే కాకుండా యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంచుకోవాలి, ఇవన్నీ చెప్పేవాడు మాకు. మీరు అవి ఫాలో అయ్యారా? అఫ్ కోర్స్ ఎస్. టాకటివ్ ఎవరు? మోహన్ లాల్. బాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓకే. కామ్ ఎవరు మ్యామ్? కామ్ అంటే ఎక్కువగా సైలెంట్ గా ఉండేది కమల్ ఉండేవాడు. కమల్ గారు. ఓకే. తక్కువ మాట్లాడతారు బట్ ఈజ్ టాక్స్ వెరీ సెన్సిబుల్. మాట్లాడింది కొంచెం సెన్సిబుల్ గా, అంటే ఎక్కువ ఆయన స్క్రిప్ట్స్ లోనే ఎక్కువ ఉంటారు కదా. అండ్ అమితాబ్ బచ్చన్ ఆఫ్ కోర్స్. హీస్ ఆల్సో కామ్. వెరీ కామ్. రియలీ? వెరీ వెరీ సైలెంట్. ఓ, ఎనర్జెటిక్. జితుజీ. నైస్. నేను కపిల్ శర్మ షోలో విన్నాను, మీరు భలే చెప్పారు కొన్ని. ధర్మేంద్ర గారు. ఇట్ వాస్ వండర్ఫుల్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ అదే, హూ ఇస్ రొమాంటిక్? ధరంజియా అంటే ఇట్స్ వెరీ క్యూట్ ధరంజీ. అంటే ఇన్ ద సెన్స్ లైక్ వెరీ అట్రాక్టివ్ మ్యాన్ అండ్ వెరీ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. చాలా మంచి మనిషి ఆయన. అండ్ నవ్వుతూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు ఆయన. ఈవెన్ టు ద లాస్ట్ మినిట్ ఆఫ్ హిస్ లైఫ్ హీస్ మెయింటైన్ దట్. యా. ఓకే. ఫైనల్ స్పిరిచువల్ ఎవరు మ్యామ్? అందరూ స్పిరిచువల్. ఎన్టీఆర్ స్పిరిచువల్గా. ఆయన గొప్ప రాముడు, రావణుడు, కృష్ణుడు ఇవన్నీ చేసేటప్పుడు ఆయన ఎన్ని పూజలు, ఎన్ని వెంకటేశ్వర స్వామి చేసినప్పుడు ఐ హ్యావ్ డన్ 2-3 ఫిల్మ్స్ విత్ హిమ్. మరి పద్మావతి వెంకటేశ్వరి చేశాం కదా, అలా సాక్షాత్ స్వామిలాగా కనబడుతుంటాడు ఎక్కువ. టుడేస్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ అండ్ డైరెక్టర్స్, మీ ఫేవరెట్ ఎవరు? అంటే మీ బాగా ఇష్టం. ఇప్పుడు చెప్పండి. రాజమౌళి గారు ఎలాగో చెప్పారుగా. అంటే ఆయనతో పనిచేయలేదు కానీ అంటే ఇట్స్ వెల్ టాలెంటెడ్, ఎక్సలెంట్ డైరెక్టర్. అండ్ ఇప్పుడు హను రాఘవపుడి కూడా వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. హౌ డు యూ వాంట్ పీపుల్ టు రిమెంబర్ జయప్రద? విత్ ఆల్ మై క్యారెక్టర్స్ అండ్ మై బిహేవియర్ అండ్ మై డిసిప్లిన్. ఆల్వేస్ దే షుడ్ రిమెంబర్ మీ ఇన్ ఎ గుడ్ వే. 16, 17, 18, 20 ఏళ్ల పిల్లలకి, ఆడపిల్లలకి మీరు ఇచ్చే సలహా? I have no idea about what I have to give these days because they are well known how to handle themselves, first of all. And education is very important. Yeah. So education ayin tarvata you should remember your parents. That is the first quality undali. Should not forget your roots. Discipline, dedication is very important. Self-respected. You know, correct. And be strong, be brave. Don't bend to any other diversions. కాలేజ్ స్టూడెంట్స్ అన్న తర్వాత మనం అన్నీ ఉంటాయి. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. దీస్ డేస్ మోర్ కేర్ఫుల్గా ఉండాలి, ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అవే ఫ్రమ్ డ్రగ్స్ అండ్ ఆల్. యూనో, దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా యంగర్ జనరేషన్ తనని కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ గర్ల్స్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద బాయ్స్ ఆల్సో. సో ఇవన్నీ చేస్తేనే you can achieve something in life and you can serve to the society to build a great country. మీ అబ్బాయి గురించి మీరు ఏం చెప్పలేదు ఇంతవరకు. మీరు అడగలే కదా, నేను అడుగుతున్నాను కదా. మ్యామ్, మీ అబ్బాయి చాలా బాగున్నాడు, సామ్రాట్. నేను ఇందా చూసాను, చాలాసేపు మాట్లాడాను మీరు రాకముందు. ఒక 1/2 hour 45 minutes I had a conversation. That boy has a spark in his eyes and he is going to go places, ma'am. మీరైతే ఆపలేరు, ఎవరు ఆపలేరు అబ్బాయిని. సిద్ధార్థ్ కూడా దీనికి ముందు అవునవును సిద్ధార్థ్ కూడా. అండ్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్. సమ్రాట్ ని ఇట్ ఈస్ అవర్ డ్రీమ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్. అండ్ హీఈస్ వెల్ టాలెంటెడ్ బాయ్. హీఈస్ లైక్ కమిట్మెంట్ టోటల్ గా. అంటే హీఈస్ వెల్ కల్టివేటెడ్ విత్ కల్చర్. అంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని కూడా బాగా కల్టివేట్ చేసుకున్నటువంటి బాయ్. నా సన్ అని నేను చెప్పను కానీ మా ఫ్యామిలీలో ఆ రెస్పెక్ట్ అనేది తను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంటే మోర్ తనకి మల్టీలింగ్వల్ పర్సన్. అన్ని భాషలు వచ్చు. తమిళ్ ఫ్రీక్వెంట్ గా మాట్లాడతాడు, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా. సో ఇండస్ట్రీలో నన్ను ఎలాగైతే రిసీవ్ చేసుకున్నారు, ఐ విష్
అండ్ ఐ ప్రే యా అందరూ కూడా తన్ని రిసీవ్ చేసుకోవాలని, తనకి వచ్చే ఆపర్చునిటీస్ తోటి తను ముందుకు వెళ్ళాలని, రానున్న కాలంలో మంచి హీరోగా పేరు పొందాలని అనుకుంటున్నాను. అన్ని ఈజ్ ప్రిపేర్డా మ్యామ్? అన్ని నేర్చుకున్నాడా? ఎస్, సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్. యా చాలా అంటే నాకంటే ఎక్కువగా ఒక ఏమంటారు జునూన్ అంటారు కదా హిందీలో, అంటే ఒక అదే పడుకున్నా నిద్ర ఫోకస్, లేచినా కమిట్మెంట్. అంటే మొత్తం అంతా ఫోకస్ సినిమా. సో సినిమా 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 వి వాంట్ దట్. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయా? సో వీఆర్ ప్రేయింగ్ అండ్ హీస్ గోయింగ్ టు బి వెరీ సూన్ ఆన్ స్క్రీన్. అండ్ హీ లుక్స్ లైక్ అ బాలీవుడ్ ఆర్ హాలీవుడ్ యాక్టర్. ఫస్ట్ అందుకే అయినా బట్ తెలుగు బాయ్ గా తన తెలుగు ఇండస్ట్రీ నుంచే ముందు రావాలి. అంతేనా? దట్ ఈస్ వాట్ మై మీ కోరిక అండ్ హిస్ విష్. ఐఎమ్ హోపింగ్ గుడ్ ఫర్ హిమ్. థ్యాంక్స్. అండ్ I really thank you for your time, ma'am. Thanks a lot. I have a gift hamper for you from Millet Bank. Thank you, Prema. I promote millets. And I love you so much, Prema. Thank you. And since so many years we are together, again we'll see you soon. Thank you, ma'am. Thank you. ఈసారి మీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫౌజీ, అప్పుడు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ. ఓకే, అప్పుడు చేద్దాం. డన్. ఫౌజీ ఎక్స్పీరియన్సెస్. Thank you so much. Okay, ma. Thank you. Gift hamper from Millet Bank.